అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అంతఃపురం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నీతో ఒక విషయం మాట్లాడాలి అంది రవీంద్రని. ఏంటి అన్నాడు. ఎందుకు ఇక్కడ మాట్లాడటం, అందరి ముందే మాట్లాడదాం పద అని చెప్పి అంతఃపురం లోపలికి రవీంద్ర చేపట్టుకొని లాక్కెళ్ళిందే. లాక్కెళ్తే అక్కడప్పటికే భానుమూర్తి, విమల, అనిల్, రమ్య, శేఖర్ ఉన్నారు. అలాగే రమణ, కమల, సరిత కూడా పాపం తీసుకొచ్చి అక్కడే ఉన్నారు. ఉండేసరికి పనివాళ్ళు అక్కడ నిలబడితే విమల చెయ్యి ఊపింది లోపలికి వెళ్ళమని. పనివాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళిపోతే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంది సునీత. ఏంటి జోక్ చేస్తున్నావా, పిచ్చి పట్టిందా అన్నాడు రవీంద్ర. ఎవరికి రా పిచ్చి పట్టింది, నీకా నాకా? నువ్వు ఏ రోజైతే ఈ అమ్మా నాన్నలకు పుట్టిన కొడుకువో అప్పుడే నువ్వు నా దృష్టిలో సచ్చావురా. నువ్వు రిజెక్టెడ్ పీసువే. ఎప్పుడైతే గనక ప్రపంచం అందరి దృష్టిలో పాపని నీ అన్న తన కూతురుగా కాకుండా ఎవడికో పుట్టిన పాపగా దయాభిక్ష పెడితే ఒప్పుకొని ఎగేసుకొని ఇంకేముందలేమనమని మురిసిపోతూ కూతురునిచ్చి పెళ్లి చేసుకున్నారే, ఆ పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డారే, ఆ అడుక్కునేది అడుక్కు తినేవాడు నేను మాలా మా అమ్మా నాన్నని కాదు. ఎగురుకుంటూ వచ్చి సిగ్గు లేకుండా చీత్పు అని మీడియాలకు ఎక్కాక కూడా మీ అన్నయ్య పక్కన నుంచుందే. అలా నేను మా అక్కని కాదు. రే, ప్రేమంటే ఏంటో తెలుసా నీతి, ప్రేమంటే ఏంటో తెలుసా నమ్మకం, ప్రేమంటే ఏంటో తెలుసా నిజాయితీ. ఏంట్రా నీకుండేదే? ఉంది 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 అని నువ్వు ఈ డబ్బుని చూసుకొనేనా మెడిసి పడుతున్నావు. చివరికి ఆ మమత అనే దాంతో నువ్వు ప్రాస్టిట్యూషన్ చేయటానికి కూడా వెనకాడలేదు. నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకొని నిన్ను నువ్వు తార్చుకునే వెదవ్వి నువ్వు. అలా సంపాదించే డబ్బులతో కోట్ల కడదాం అనుకుంటున్నావు నువ్వు. నువ్వేం చేసినా పడుంటానికి నీకు ఒక ఆడద కావాలి. అదే డబ్బున్న దాన్ని చేసుకుంటే నీ అన్న మొదటి పెళ్ళాంలాగా ఎదురు తిరిగి నువ్వు నేను సమానమని, అది కూడా ఎక్కడ చెడు తిరుగుళ్ళు తిరుగుద్దో అదే మాలాంటి దిక్కుమొక్కు లేని వాళ్ళైతే మీతోనే కడుపులు చేయించుకొని మీకే పిల్లల్ని కానీ ఈ అంతఃపురంలో బందీలుగా బతుకుతారని ఎంత ప్లాన్ వేసావురా నువ్వు? అసలు ఏం తెలుసురా నీకో? నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా? ఇంటర్న్స్కే. నేను ఒక చోటకి ఇంటర్న్స్కి వెళ్ళాను. అక్కడ దేవుడు లాంటి ఒక డాక్టర్ నాకు పరిచయం అయ్యాడు. మంచో చెడో తప్పో ఒప్పో తెలియదు. ఆయన నన్ను ప్రాణానికి ప్రాణంలా ప్రేమించాడు. నేను ఆయన్ని ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఆయన ముందు నువ్వు చాలా చిన్నగా చాలా తక్కువగా కనపడ్డావు. నేను తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. నేను ఆ దిగులుతో ఆవేదంతోనే తిరిగి వచ్చి ఆ విషయమే నీతో చెప్పాలనుకున్నాను. 5 సంవత్సరాలు నువ్వు నా వెంట కుక్కలా తిరిగినా, నా కాళ్ళ చుట్టూ తిరిగినా నువ్వు నేను ఓకే చెప్పిన 10 రోజుల్లోనే నన్ను ముద్దు పెట్టుకోవాలని చూసావు, నాతో శారీరకంగా కలవాలని చూసావు. కానీ ఆయన డాక్టరు, నేను నెలలు ఆయన దగ్గరే ఉన్నాను. అలాంటిది ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు, ఒక మొత్తం మంది ఇవ్వచ్చు, ఆయన నన్ను ఏమైనా చెయ్యొచ్చు. ఆయన ఉండే చోట ఫోన్ సిగ్నల్స్ కూడా దొరకవు. ఆయనే తలుచుకుంటే నన్ను తిప్పి మళ్ళీ పంపాల్సిన అవసరం లేదు. అలాంటిదే ఆ దేవుడు నన్ను దేవత కన్నా ఎక్కువగా ఆరాధించాడు. ఏంట్రా మీకున్న ఆస్తే? ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? ఎన్ని కోట్ల రూపాయల ఆస్తిని తండ్రిని కాలదన్నుకొని వచ్చాడో తెలుసా? ఎంత హాస్పిటల్ ఉందో తెలుసా? ఎంత అసైలం ఉందో తెలుసా? ఎంత ప్యాలెస్ ఎస్టేటు ఉన్నాయో తెలుసా? ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన కాలి కోటికి కూడా సరిపోవు నువ్వు. నీలాంటి పనికిమాల బృహన్నల వెధవ కోసం, నీలాంటి గేఫెలో కోసం అలాంటి ఆయన్ని వదిలేసుకుని వచ్చాను. నీకు సారీ చెప్పాలనుకున్నాను. నేను ఇలా చేశాను, మా ఇద్దరి మధ్య ఇలా జరిగిందని నీ ముందు ఒప్పుకోవాలనుకున్నాను. నీకు క్షమాపణ చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాను. బట్ యు డోంట్ డిజర్వ్ దట్. నువ్వు నీచుడివే. నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? అవకాశవాదివే. అవసరం వస్తే నువ్వు చెల్లిని తల్లిని కూడా తార్చే వెదవ్వే, పెళ్ళాన్ని కూడా తార్చే వెదవ్వే. ఏం చేసుకుంటావురా? డబ్బు 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 అని నీ నెత్తి మీద వేసుకుంటావా? ఎంత నటించావురా? ప్రేమ 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 అంటే నిజమేననుకున్నాను. నీలాంటి వెధవ ప్రేమ కోసం అలాంటి వాడిని వదిలేసుకున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఆయనే కావాలి, నువ్వు అక్కర్లేదు. నువ్వు ఏం చేసుకొని సస్తావో ఈ అంతఃపురంలో నీ ఇష్టం వచ్చినట్టు నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతానంటే క్లాప్స్ కొట్టి శభాష్. నువ్వు కొన్ని నెలల పాటు దూరంగా ఉన్నప్పుడే, నువ్వు సిగ్నల్స్ కూడా దొరకనప్పుడే నేను ఆలోచించాల్సిందే. కానీ నీకు ప్రేమ అనే 2 అక్షరాల టేస్ట్ తెలిసేలా చేసి పంపించాడు చూడు వాడెవడో. ఆ తర్వాత నువ్వు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళగలనని ఈ అంతఃపురంలో నుంచి ఎలా అనుకున్నావు?
పైగా నేను వాడి కాలి గోటికి కూడా పోనా? ఏమే నిన్ను కన్యగా ఉంచాననా? నువ్వు నన్ను కన్యగా కాదురా, నువ్వు ఒకవేళ నన్ను మానభంగమే చేసినా, కడుపే చేసినా, నాకు 4 పిల్లలే పుట్టినా, నువ్వు నాతో కాపురమే చేసినా ఆయన జీవితాంతం నా కోసం ఎదురు చూస్తానన్నాడు, నన్ను స్వీకరిస్తానన్నాడు. అలా ఎందుకు చేస్తానే? నిన్ను ఈ 5 సంవత్సరాల నుంచి నీ అహంకారాన్ని తొక్కాలని, నీ పొగర్ని తొక్కాలని, నీ అణువణువు అనుభవించాలని కదే నేను చేతులు కోసుకొని 5 ఏళ్లుగా నీ చుట్టూ తిరిగింది. నీకెటు తెలియాల్సిన నిజాలన్నీ తెలిసినాయి కదా. ఈ అంతఃపురం దాటి ఏ నిజం బయటికి వెళ్ళటానికి వీలు లేదు. ఏం చేస్తావురా నువ్వు నన్ను అనేపాటికి రవీంద్ర బాగా కొట్టాడు సునీతనే. ఆడదాన్ని కొట్టేవాడిని ఏమంటారో తెలుసా? ఆడదాన్ని జుట్టు పట్టుకున్నందుకే దుశ్శాసనుడు కుక్కచావు చచ్చాడు. ఆడదాన్ని కొట్టేవాడిని మగాడనరు. నా కోసం నా మొగుడొస్తాడు, మగాడొస్తాడు, మగాళ్ళ వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. నువ్వు నన్ను కట్టేయగలను అనుకుంటున్నావేమో, నన్ను బంధించగలను అనుకుంటున్నావేమో అని సునీత అంటే బాగా కొట్టి తీసుకెళ్ళి గదిలో పడేసే, నువ్వు చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకుని నాతోనే కాపురం చేయాలి, నాతోనే పిల్లల్ని కనాలి, నీ ఈ పొగరే, నీ ఈ అహంకారమే ప్రతి రాత్రి నలిగిపోవాలి నా కింద. అప్పుడు కానీ నా కసి కోరిక ఒక రోజుతో తీరదు, లైఫ్ అంతా అనుభవించినా కూడా తీరదే నిన్ను అని చెప్పి గదిలో ఇసిరేశాడు రవీంద్ర సునీతని. దాంతో సునీత అప్పటికే ప్యాంట్ జేబులో స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ దాచిపెట్టించింది. ఆనంద్ ఇచ్చింది. దాంతో ఆనంద్కి ఫోన్ చేసి వెక్కిళ్ళు పెట్టి ఆనంద్కి వీడియో కాల్ చేసేసరికి ఆనంద్ సునీత వెళ్ళి వారం రోజులు అయిపోయింది. ఈ వారం రోజులుగా క్లినిక్కి కూడా వెళ్ళట్లేదు. ఎప్పుడూ లేనిది తన కో డాక్టర్స్ అందరూ అసలు తుఫాను వచ్చినా రాకుండా ఉండవు, ఏమైంది ఆనంద్ నీకు అని అడిగితే తాతగారు వచ్చి, ఏమైంది నాన్న, అమ్మాయి లేదని ఆలోచిస్తున్నావా? ఏమో తాతయ్య, నాన్న ఇంతకాలం నిశ్శబ్దం భయంకరంగా ఉంటుందంటే నమ్మేవాణ్ణి కాదు, కానీ తన జ్ఞాపకాలు నన్ను కాల్చేస్తున్నాయి. వెళ్ళి కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా ఉందా ఏంటా అని మనసు ఆగట్లేదు, వెళ్ళాలనిపిస్తుంది అనేలోపు ఫోన్ మోగిందే. ఆనంద్ ఫోన్ తీసేపాటికి అట్నుంచి ఏడుస్తూ సునీత ఏమైంది బంగారం అన్నాడు ఆనంద్. అనేపాటికి ముందు నేను మీకు విషయం చెప్పాలి, మీరు నేను ఎక్స్ప్లెనేషన్ అడిగానా? అనొద్దు నన్ను అంటే, చెప్పు ఏంటా దెబ్బలు, ఏంటా బ్లడ్ అన్నాడు. అనేసరికి ఇలా జరిగింది వీడు ఇలాంటోడు కాబట్టే నేను తప్పించుకొని పారిపోయి మీ దగ్గరికి వద్దామనుకున్నాను. నన్ను వీడిలా హౌస్ అరెస్ట్ చేసేసాడు. నేను దొంగతనంగా మీకు ఫోన్ చేస్తున్నాను. ప్రేమించానన్నారుగా, మీ ప్రేమ నిజమైతే వచ్చి నన్ను తీసుకెళ్ళిపోండి. నాకు మీరే కావాలి. ఐ లవ్ యూ డాక్టర్. నేను నిజం చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మనిద్దరి గురించి వీడికి చెప్పి వీడి కాళ్ళు పట్టుకొనైనా సరే వీడేమైనా చేసుకొని చస్తాడేమోనని వీడికి సారీ చెప్పి మళ్ళీ మీ దగ్గరికే వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను వాడికి ఆ సారీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాడు దిగజారిపోయిన వెధవని ప్రూవ్ అయిపోయింది. రండి డాక్టర్, మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. పెళ్ళి అంటున్నాడు, పెళ్లి ఏర్పాట్లు అంటున్నాడు. వాడు నా మెళ్ళలో తాళి కడితే నేను మీద నవ్వను. నన్ను వాడిక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే ఏమైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడో, ప్లీజ్ డాక్టర్ అని చెప్పి వెక్కి ఏడ్చి జరిగింది మొత్తం చెప్పుకొచ్చేసింది సునీత. దాంతో ఆనంద్కి ఒక్కసారే సంతోషం, దాంతోపాటు దిగులు, బాధ, ఏడుపు అన్నీ కలిసి ఒకేసారి వచ్చేసి ఆ పక్కనే ఉన్న రావు గారిని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేశాడు. ఏమైంది నాన్న అని అడిగితే, సునీత తాత, నేను వెళ్తున్నాను సునీత కోసం. ఏమైంది సునీతకి? ఏం లేదు, సునీతని హౌస్ అరెస్ట్ చేశారంట, నన్ను రమ్మనమంది, వచ్చి తీసుకెళ్ళమంది. ప్రేమించాను కదో, నేను మగాణ్ణి కదు తాత, వెళ్ళి తన్ని గెలుచుకొని తెచ్చుకుంటాను. నా రాణి అక్కడే ఉందే, నా రాణి లేని ఈ రాజ్యం ఎందుకు? వెళుతున్నాను బాబు, నేను వస్తాను, ఉండయ్యా, ఒక్కడివే ఎలా వెళ్తావో, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. పర్వాలేదు తాత, నేను వెళ్తాను. నేను ఆలస్యం చేసే కొద్దీ తను ప్రమాదంలోకి వెళ్ళిపోవచ్చు. ఇంతకీ ఎక్కడికయ్యా అంటే, పలానా ఊరిలో అంతఃపురం అని చెప్పింది తాత అనేపాటికి ఆయన స్థాణువైపోయి, అది కాదయ్యా, నేను కూడా వస్తున్నాను, ఆగు అనేలోపు ఆనంద్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆవేశంతో. ఇలా ఆనంద్ బయలుదేరగానే రావు గారు అక్కడి నుండి ఫోన్ ఒకటి చేసేసరికి, హలో, ఐఎమ్ ప్రభాకర్ వర్మ,
హూస్ దిస్ అని అటువైపు నుంచే ఆనంద్ వాళ్ళ నాన్నగారు ఫోన్ ఎత్తితే, అల్లుడు నేను. ఎవరు? మీ మామగారు మధుసూదన వర్మ. మామయ్య మీరా? బతికే ఉన్నారా? ఎక్కడున్నారు మామయ్య? నేనిక్కడే మన ఎస్టేట్ దగ్గరే ఉన్నాను. నిజమా మామయ్య? ఎక్కడున్నారు మామయ్య మీరు? ఇప్పుడే వస్తున్నాను మామయ్య. వెంటనే నువ్వు గంటలో ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకొని ఇక్కడ ఉండాలి అల్లుడు. అలాగే నేను చెప్పేది విను. ఆనంద్ వెనక ముందు ఆలోచించుకోకుండా మన అంతఃపురం దగ్గరికి వెళ్ళాడు. ఆనంద్ వెళ్ళేది ప్రమాదకరమైనటువంటి ఏదో గొడవలోకి వెళ్ళాడు. నువ్వు అర్జెంటుగా అక్కడికి ఒక 50 మంది మనుషుల్ని, నీ దగ్గర ఎప్పుడూ ఉంటారు కదా బిజినెస్ వ్యవహారంలో, అలాంటి వాళ్ళని ఒక 50 మంది వస్తాదులు లాంటి వాళ్ళని అక్కడికి పంపించి నువ్వు త్వరగా ఇక్కడికి రా. అలాగే మామయ్య వస్తున్నానని ఆగమేఘాల మీద ప్రభాకర్ వర్మ బయలుదేరి గంటలో మధుసూదన వర్మ దగ్గరికి వచ్చాడు. మామయ్య మీరేనా? మీరెక్కడున్నారు మామయ్య? ఏమైపోయారు మామయ్య ఇంతకాలంగా? గుమస్తా గారు, వస్తున్నానండి. గుమస్తా రామనాథం గారు, మీరు కూడా బతికే ఉన్నారా? బాబు బతికే ఉన్నానండి. ఏంటి మామయ్య ఈ షాకుల మీద షాకులు? మామయ్య మీ అమ్మాయి సావిత్రి నన్ను వదిలి వెళ్ళిపోయింది. సావిత్రి వెళ్ళిపోయింది, మనవడు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత సరోజ కూడా వచ్చిందిగా నీ లైఫ్లోకి. మామయ్య అల్లుడు నువ్వు ఎప్పుడో సిగ్గనేది ఇడిసేసావు తెలుసా నీకు? ఆనంద్ డాక్టర్ అయ్యాడు మామయ్య. తెలుసు, నేను ఎంతకాలం ఇక్కడే ఉన్నానో. మరి ఇక్కడే ఉండి ఎందుకు చెప్పలేదు మామయ్య నాకు? వెళ్తూ మాట్లాడుకుందాం అనుకుంటాను. డ్రైవర్ వచ్చాడా? నేను డ్రైవ్ చేస్తాను మామయ్య. నీకు ఇప్పుడు బీపీ పెరుగుద్దులే నేను చెప్పేది వింటే. సరే మామయ్య, డ్రైవరే డ్రైవ్ చేస్తాడు. గురై రారా, నువ్వు డ్రైవ్ చేద్దు కానీ అని గుమస్తా రామనాథం ప్రూఫ్లన్నీ తీసుకొని ముందు సీట్లో ఎక్కితే, వెనక సీట్లో ప్రభాకర్ వర్మ మధుసూదన్ వర్మ ఎక్కితే, ఎందుకు వెళ్ళాడు మామయ్య మన ఆనంద్ గాడు అంతఃపురం దగ్గరికి అని అడిగాడు ప్రభాకర్. అడిగితే అక్కడ మన పిల్లుంది. మన పిల్లుందా? మన రక్తమే ఉంది. మన రక్తం ఉందా? ఎవరు మావయ్య? మనోళ్ళంతా ఏమైపోయారో? అత్త ఏది? మన బావమరుదులందరూ ఏరి? మొత్తం అందరూ ఏమైపోయారు మావయ్య అనేసరికి గడిచిన గతమంతా ఆయన చెప్పుకుంటూ తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా ప్రభాకర్ వర్మకి బీపీ డౌన్ అయిపోయి, మొక్కలు నాటారా? మొక్కలు మొలిసేసినాయా? చెట్లు అయిపోయినాయా? మావయ్య ఆ అంతఃపురం డెవలప్మెంట్కి ఇస్తే ఏ 5 స్టార్ హోటల్కో ఎన్ని కోట్లు వచ్చి ఎంత పెద్ద బిజినెస్ చేయొచ్చో, ఇన్నేళ్లుగా ఎన్ని వ్యాపారాలు ఎన్ని బిజినెస్లు చేసి ఎంత డెవలప్ చేయొచ్చో అనుకున్నాను మామయ్య. చివరికి ఇలా అయిందా మామయ్య? నువ్వెవరితో టచ్లో లేవా? లేను మామయ్య. సావిత్రి పోయింది. సావిత్రి పోయిన తర్వాత ఆనంద్ డాక్టర్ చదువుకుంటానన్నాడు. వాడు ఫారిన్ వెళ్ళిపోయాడు. మానస్ కూడా చనిపోయాడు సావిత్రితో పాటే. నేనా తర్వాత బిజినెస్లో పడిపోయాను. సరోజుతో బిజీ అయిపోయావు. చిచ్చి మామయ్య, నేను రోజు సరోజుతోనే ఉండను మామయ్య. నైట్ ఒక్కడనే పడుకోను, నాకు భయం. నా పిఏ గాడిని ఈ గుమస్తా రామనాథం లాగా పెళ్లి చేసుకొనివ్వలేదు. రోజు వాడిని పెట్టుకొని ఉంటాను మామయ్య. సంవత్సరానికి ఓసారి 10 రోజులు ఉండటానికి వచ్చి ఆనంద్ గాడు సంవత్సరం అంతా సరిపోను నాకు బాగా గడ్డి పెట్టి వెళ్తూ ఉంటాడు మామయ్య. కానీ నువ్వు మారలేదంటావు. లేదు మామయ్య, బిజినెస్లో కొన్ని తప్పవు కదా. నేనేమి క్రిమినల్ పనులు చేయను మామయ్య, మీకు తెలుసు కదా. నేను మహా అయితే గనక లంచాలిచ్చి పని జరిపిస్తానే తప్ప నేనేమీ అన్యాయాలు అక్రమాలు చేయలేదు మావయ్య, ఎవరిని చంపించలేదు మావయ్య అని ప్రభాకర్ వర్మ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. కూర్చునేపాటికి మనుషులు వెళ్ళారా? వెళ్ళారా? వెళ్ళాం సార్, ప్యాలెస్ బయటే ఉన్నాం, మీకోసమే ఎదురు చూస్తున్నాం. లోపల మనుషులేదో వాదన ఆడుకుంటున్నారండి, గొడవ జరుగుతుంది, త్వరగా రండి. ఒరే డ్రైవర్ వెధవా, త్వరగా పోని అన్నాడు ప్రభాకర్ వర్మ. అనేసరికి ఇక్కడ గొడవ ఇలా జరుగుతుంటే ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన ఆనంద్నే ప్యాలెస్ దగ్గర నుంచి లోపలికి రానివ్వలేదు. కారు పెట్టి గేట్లు పగలగొట్టుకుంటూ డైరెక్ట్గా గుమ్మంలోకి వెళ్ళిపోయాడు ఆనంద్. ఎవరి పర్మిషను లేకుండా గబగబా పెద్దగా కేకలు వేసుకుంటూ సునీత 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 అని
పైనుంచి సునీత దబదబా తలుపులు బాత్తు డాక్టర్ డాక్టర్ నేను ఎక్కడున్నాను అని కేకలు పెడితే వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి తలుపులు తీసేశాడు. సునీత బయటకు వచ్చి గట్టిగా కౌగిలించుకొని డాక్టర్ అని డాక్టర్ ఆనంద్ని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ డాక్టర్, వీడు చెడ్డోడనో వీడు నన్ను మోసం చేశాడనో నేను మీ దగ్గరికి రావట్లేదు, నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమించాను, ఆ విషయమే వీడితో చెప్పి వద్దామనుకున్నాను, కానీ వీడు మంచోడు కాదు డాక్టర్ అని జరిగింది మొత్తం మీకు చెప్పాను కదూ అనేసరికి రా నిన్నెవరాపుతారో చూస్తాను నేను, వెళ్దాం పదా అని కిందకు వస్తున్న ఆనందని ఎవడ్రా నువ్వు, నీకై నువ్వు వచ్చావు, వచ్చేదో ఇది నీ ఇల్లు అయినట్టు అదేదో నీ పెళ్ళాం అయినట్టు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు, ఎవర్రా నువ్వు అని అడిగాడు షర్ట్ పట్టుకొని రవీంద్ర. మర్యాదగా షర్టు మీద చేయి తీరా, తను నాది అన్నాడు ఆనంద్. నీదా? నీకన్నా ముందు దాన్ని ఈ అంతఃపురంలోకి వచ్చిన రోజే నాదని ఫిక్స్ అయింది నేను. అవునా? ఎందుకు ఫిక్స్ అవుతావురా, ఎలా ఫిక్స్ అవుతావురా? ఆడదాని మనసు గెలుచుకోవటం అంటే నీతి నిజాయితీ నమ్మకంతో గెలవాలి తప్ప అబద్ధాలతో అన్యాయాలతో అక్రమాలతో అబద్ధాలాడి మనం తార్చుకుని చివరికి మనం చేసే ఇల్లీగల్ అఫైర్స్ అన్నిటికీ కూడా వాళ్ళని అడ్డం పెట్టుకోవాలనుకోకూడదు. ఏంట్రా నీకుంది నాకున్న దాంతో పోలిస్తే, ఆఫ్టర్ ఆల్ నువ్వు నా ముందు అన్నాడు ఆనంద్. ఏంట్రా అంత రెచ్చిపోయి బయటికి వెళదామనే ఇక్కడి నుంచి అని ఇద్దరు కొట్టుకోబోతుంటే ఆగు రవి, నువ్వంటే ఇష్టం లేదు, ఐ హేట్ యూ, నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను, ఆయన్ని ప్రేమించాను, మర్యాదగా మమ్మల్ని వెళ్ళిపోనివ్వు, నేను పెళ్లి చేసుకోవాలి ఆయన్నే, ఆయనతోనే నా జీవితం, నాకు నువ్వు వద్దు, నాకు ఆయనే కావాలి, నేను అన్యాయాన్ని అక్రమాన్ని భరించలేను, నోరు ముయ్యవే, అసలు వచ్చిందంతా నీ వల్ల వచ్చిందని రవీంద్ర లాగి కొట్టేసరికి సునీతను వెళ్ళి గోడకు గుద్దుకొని, అప్పటికే సునీతకు బాగా దెబ్బలు తగిలి వాతలు తేలున్నాయి, దానికి తోడు తలకు గాయం అయ్యే అక్కడ బ్లడ్ కారుతా నుంచునేసరికి ఇక ఆనంద్లో కోపం కట్టలు తెంచుకొని ఇద్దరు కొట్టుకోవటం మొదలుపెట్టారు రవీంద్ర ఆనంద్. ఇంట్లో వాళ్ళంతా అదేదో బాక్సింగ్ గ్రౌండ్ అయినట్టుగా వాళ్ళని వదిలేసి ఓ పక్కకు నుంచున్న తర్వాత డాక్టర్ అంటే ఏమే మగాడన్నావు, మగాడొచ్చి కాపాడుతాడన్నావు, కాపాడే మగాడే నీ మొగుడన్నావు, మా ఇద్దరిలో ఎవడో ఒకడు మిగులుతాడు, ఆ మిగిలేవాడే మగాడు, ఆ మిగిలిన మగాడే నీ మొగుడే, నువ్వు అడ్డంలే అన్నాడు రవీంద్ర. నువ్వు అడ్డం రాకు సునీత, వాడన్నది కూడా కరెక్టే కదా, మగాడే కదా నీ మొగుడు, నువ్వే కదా చెప్పావు, నేనెంత మగాడినో నా మగతనం ఏంటో వీడికి కూడా నేను చూపిస్తానులే, కానీ నువ్వు లేని అప్పటికి గంట నుంచి టీవీలు, ఫ్లవర్ వాజులు, సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుళ్ళు ఏవి దొరికితే అవి పెట్టి బాధేసుకుంటున్నారు లోపల రవీంద్ర ఆనంద్. వీళ్ళిద్దరూ కొట్టుకుని ఒకళ్ళొకళ్ళు కుమ్మేసుకుంటూ ఉండేసరికి ప్రభాకర్ వర్మ వాళ్ళు రానే వచ్చారు. అప్పుడు సడన్గా కారు రావటం చూసి లోపలికి బయట కారు ఆపేస్తే లాగి పెట్టి కొట్టేపాటికి ప్రభాకర్ వర్మ తీసుకొచ్చిన మనుషులు దెబ్బ గేట్లు ఓపెన్ చేశారు రవీంద్ర వాళ్ళ ఇంటి ముందున్న మనుషులు. దాంతో కార్లు లోపలికి వచ్చాయి. కార్లు లోపలికి రాగానే ముందు కారు డోరు డ్రైవర్ ఓపెన్ చేయగానే దర్జాగా రాజా దిగినట్టు ప్రభాకర్ వర్మ దిగి సూట్ సరి చేసుకొని మామగారు దిగండి అని చెప్పి డోర్ తీస్తే మధుసూదన్ వర్మ దిగాడు. ఆ తర్వాత గుమస్తా రామనాథన్ దిగాడు. దిగేసరికి కొట్టేసుకుంటున్నారని అక్కడున్న మనుషులు చెప్పేపాటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మధుసూదన్ వర్మ ఆపరా, వాడు నీ అన్నారా, ఏంట్రా కొట్టటం, ఆనంద్ నువ్వు ఆగు నాన్న, ఒరేయ్ రవి వాడు నీ అన్నారా, ఆగరా అని రవీంద్రనే లాగిపెట్టి కొట్టాడు మధుసూదన్ వర్మ. దాంతో రవీంద్ర అలా నిలబడిపోయి అన్నయ్య ఎవడన్నా ఎవడికన్నా, ఎంతకీ నువ్వెవరు, ఈయనెవరు, ఆయనెవరు, వీళ్ళంతా ఎవరో, ఏంటిదంతా అని మాట్లాడుతూ ఉండేసరికి ఆనంద్ ఏంటిదంతా, ఈ దెబ్బలన్నీ ఏంటి, ఏమైందిరా అనుకుంటూ వచ్చాడు ప్రభాకర్ వర్మ. వచ్చేసరికి అక్కడే ఉండి ఆయన మీ తాతగారు బాబు అని లోపలికి గుమాస్తా వచ్చాడు. తాతగారా, ఏంటిదంతా, ఎవరికి తాత, ఏంటిదంతా, ఎవరూ లేరు, ఎవరు తాత కాదో, నాన్న రవి నువ్వు లోపలికి పద, అంతా మేము గంటలో క్లియర్ చేసి వస్తాం పద. ఏంట్రా నువ్వు క్లియర్ చేసేది, కూలి వెధవ, లో క్లాస్ వెధవ, కార్లు తుడుచుకొని నేను వచ్చినప్పుడు టిప్పిమ్మని నా కారు తుడిసి భుజం మీద టవలేసుకున్న వెధవ,
పెగ్గులు ఫిక్స్ చేసుకునే వెధవ, ఆడవాళ్ళకి జల్లేసి చిక్కెంట్రుకలు తీసేసేది ఇది, పని మనిషి పాలేరు బ్రతుకులు మీవి. ఏంట్రా మీరు మా మామగారిని ఏంటి క్లియర్ చేసి వచ్చేది మీరు అని ప్రభాకర్ వర్మ అనేసరికి, ఏంటి డాడీ నువ్వు మాట్లాడేదే, ఎవరనుకుంటున్నావు నాన్న వీళ్ళని, ఎవరనుకుంటున్నావు వీళ్ళని, వీడు ఇక్కడ పాలేరుగా పని మనిషిగా వచ్చాడు భానుమూర్తిగాడు, వీడి పెళ్ళాం ఈ ఇంట్లో పని మనిషి, ఆయన ఎవరో తెలుసా, మీ తాతగారు మధుసూదన వర్మ, ఈ అంతఃపురానికి ఏకైక యజమానిరా ఆయన అని చెప్పాడు ప్రభాకర్ వర్మ. ఏంటిదంతా అన్నాడు రవీంద్ర. అనేసరికి అక్కడే ఉన్న గుమాస్తా రామనాథం, నేను చెప్తాను రవీంద్ర బాబు, చెప్పేది విను, నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకో, ఎవరూ ఏమీ చెప్పక్కర్లేదు అని వెళ్ళి సడన్గా భానుమూర్తి అక్కడే నుంచున్న మధుసూదన్ వర్మ కాలర్ పట్టుకునేసరికి, తియ్యరా కాలర్ మీద చెయ్యి అని షూ పెట్టి ఫటా 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 కొట్టాడు ప్రభాకర్ వర్మ అక్కడే ఉన్న భానుమూర్తినే. దెబ్బకు భానుమూర్తికి చుక్కలు కనపడి కూర్చుండిపోయాడు. నీ స్థానం మా కాళ్ళ దగ్గర, ఎక్కడ మా కాళ్ళ దగ్గర, మా షూస్ పాలిష్ చేసుకుంటూ బ్రతికే దగ్గర, కూలి వెధవ, లో క్లాస్ వెధవ, అలగా వెధవ తీసుకొచ్చి పెడితే ఎంత చేసావురా నువ్వు ఇంట్లోకి అని అడిగేసరికి, అసలు ఏం జరిగింది ఏంటిదంతా అన్నాడు రవీంద్ర. నేను చెప్తాను విను బాబు ఏం జరిగిందో అని గుమస్తా రామనాథం చెప్పటం ప్రారంభించాడు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఎక్కడా లేని విధంగా ఒక ఇంటిని నిర్మించాలనుకొని మీ తాత ముత్తాతలో ఎంతో అద్భుతమైన నిర్మాణం చేయించారు ఈ అంతఃపురాన్నే. ఈ అంతఃపురం ఎన్నో రహస్యాలకి మూలం బాబు. ఈ అంతఃపురంలో అణువణువు తెలిసిన ఆఖరి వారసులు మీ తాతగారు. మీ తాతగారి తర్వాత ఆయన్నే చాలా గొప్ప గొప్ప చదువులు, పెద్ద పెద్ద చదువులు చదవాలని ఆయన్నే ఫారెన్ పంపించారు. మీ తాతగారు ఫారెన్ వెళ్ళిన తర్వాత ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుకొని మధుసూదన వర్మ గారు తిరిగి వచ్చారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన వచ్చేసరికి రాజ్యలక్ష్మీదేవి గారు మధుసూదన వర్మ గారికి మరదలవుతారు. ఆవిడతో పెళ్లి నిశ్చయం చేశారు ఆయన తల్లిదండ్రులు. అయితే తిరిగి వస్తూనే మధుసూదన వర్మ ఇక్కడే ఇండియాలో ఉన్న ఆయన స్నేహితుడి చెల్లెలైనటువంటి భార్గవీదేవి గారిని ప్రేమించానని, ఆవిడ్ని అప్పటికే తాళి కట్టి పెళ్లి చేసుకున్నాననే విషయాన్ని వచ్చి ఆయన తండ్రి గారికి చెప్తే, నువ్వు పెళ్లి చేసుకుంటే గనక అక్కడే ఉంచు, నీ భార్యగా ఉంచుతావో ఉంపుడు గత్తెగా ఉంచుతావో, కానీ నా మాట పోనివ్వకుండా నువ్వు రాజ్యలక్ష్మిని వివాహం చేసుకోవాల్సిందే, నేను మాటిచ్చాను, నా మాట పోవటానికి వీల్లేదు అని చెప్పి అలా రాజ్యలక్ష్మీదేవి గారితో మధుసూదన వర్మకి బలవంతంగా చస్తానని బెదిరించి మరొక వివాహం జరిపించారు ఆయన తండ్రి గారు. ఆ భార్గవీదేవి గారికి చాలా కాలం పాటు పిల్లలు కలగలేదు. పుట్టిన ఒకే ఒక్క కూతురు ఈ ఆనంద్ బాబు వాళ్ళ అమ్మగారు సావిత్రీదేవి గారు. ఆ సావిత్రీదేవి గారినే ఈ ప్రభాకర్ వర్మ గారికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ ప్రభాకర్ వర్మ నీకు తండ్రి కావలసిందే, ఆనంద్కి తండ్రి అయ్యాడో ఎలాగో చెప్పమంటావా? రాజ్యలక్ష్మీదేవిని వివాహం చేసుకున్న మధుసూదన వర్మ గారికి ఆ తర్వాత 9 కొడుకులు, ఒక్కగానొక్క కూతురు పుట్టారు. ఆ 9 కొడుకులు పరమ అయోగ్యులుగా ఆవిడ పెంపకంలో ఎందుకు పనికిరాకుండా తయారయ్యారో. ఇక భార్గవీదేవి గారికి పుట్టిన ఒకే ఒక్క కూతురైన సావిత్రి బంగారు తల్లిలా పుట్టిందే. ఉన్న ఆస్తిని ఎప్పుడో 2 సగాలు చేసేసిన ఆయన ఒక సగాన్ని ఏ రోజునో భార్గవీదేవి గారి పేరిట పెడితే నేనేం చేసుకుంటానని ఆవిడ పోతూ సావిత్రి గారి పేరు మీద రాసేసి పోయారు. ఇక ఆ తర్వాత సావిత్రి గారిని ప్రపంచానికి దూరంగా ఇప్పుడు ఆనంద్ బాబు ఉంటున్న చోట ఒక ఎస్టేట్ నిర్మించి ఆవిడని అక్కడ అంతఃపురంలో యువరాణిలాగా పెంచుతూ తానే వెళ్ళి చూసొస్తూ ఉండేవారు మీ తాతగారు. అయితే ఇక్కడ మాత్రం రాజ్యలక్ష్మీదేవి గారు 9 కొడుకుల్నే ఈ అలవాటు ఉంది, ఈ అలవాటు లేదు అనకుండా వేశ్యలకి, జోదాలకి కొడుకుల్ని డ్రగ్స్ దగ్గర నుంచి అన్నిటికీ అలవాటు చేసేసింది. ఉన్న ఒక్కగానొక్క కూతురు వైదేహిని అహంకారిగా పెంచింది. వైదేహి చిన్నప్పటి నుంచి తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనే విధంగా పెరిగింది. ఆ వైదేహి ఈ రవీంద్ర తల్లి.
ఆ వైదేహికి గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ, చిన్నప్పటి నుంచి మొండితనం, మూర్ఖత్వం ఎక్కువ. తను అనుకున్నది ఏదైనా సరే జరిగి తీరాల్సిందే. ఇలా కాలచక్ర భ్రమణంలో పెళ్ళిళ్ళు చేస్తేనైనా దాడికి వస్తారని మీ తాతగారు నలుగురు పేదింటి పిల్లలైనా సరే పర్వాలేదని ఆత్మాభిమానం గల పిల్లల్ని, చదువుకున్న వాళ్ళని, కులం గల వాళ్ళని, నలుగురు కోడళ్ళని తీసుకొచ్చి నలుగురు కొడుకులకి ఇచ్చి వివాహం జరిపించాడు ఆయన. ఆ నలుగురు కొడుకులకి ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలు పుట్టుకొచ్చారు. అయితే వాళ్ళు భార్యలతోనూ ఏ రోజు ఆదరాభిమానాలతో ఉండేవాళ్ళు కాదు. జల్సా చేసుకోమనమని ఆవిడ డబ్బులు ఇవ్వటం, ఆవిడ మహిళా మండళ్ళనే వీధిన పడి తిరగటం, ఇక కొడుకులు వేసల దగ్గరికి, క్లబ్బులకి, పేకాటలకి వెళ్ళటం, ఇంటిని కోడళ్ళే చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇల్లు పిల్లలు అని ఎప్పుడూ సతమతం అయిపోతూ ఉండేవాళ్ళు. దేవతల్లాంటి వాళ్ళు ఆ నలుగురు కోడళ్ళు కూడా. అయితే ఒకవైపున వైదేహి మంచి చెడ్డలు కూడా వదినలే చూసేవాళ్ళు. వైదేహి అలాగని వదినలతో కూడా కలిసేది కాదు. ఒక రోజున మధుసూదన వర్మ గారి పెద్దబ్బాయి తప్పతాగి గుర్రపందాల దగ్గర పడిపోతే అక్కడ ఈ భానుమూర్తి గాడు ఆ పడిపోయిన మధుసూదన వర్మ గారి పెద్దబ్బాయిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే ఉండు ఇక నువ్వు కూడా అని చెప్తే వీడికి వీడి భార్య విమలకి ఆశ్రయం కల్పించి ఇప్పుడు ఏ డ్రైవర్లు సర్వెంట్స్ అయితే ఉంటున్నారో అదే ఒక క్వార్టర్స్ ఇచ్చి ఉండమన్నారు వీళ్ళని. వీడు చేసే పనేంటో తెలుసా? ఇంట్లో ఉన్న కార్లు తుడవటం, డ్రైవర్గా పనిచేయటం, వాళ్ళ కాళ్ళ ముందు చెప్పులేయటం, వాళ్ళకు ఒళ్ళు పట్టడం, వాళ్ళ కాళ్ళ ముందు చెప్పులేయటం, షూస్ పాలిష్ చేయటం, అలాగే అయ్యగాడికి కర్ర అందించటం, అలాగే వాళ్ళు తాగుతుంటే పెగ్ ఫిక్స్ చేయటం, వాళ్ళ గుర్ర పందాలకు వెళితే వాళ్ళ వెనకాలే వెళ్ళటం, వాళ్ళ గొడుగు పట్టడం, అలాంటి కూలీ పనులు చేస్తూ బతికేవాడు వీడిక్కడ. ఇక వీడి పెళ్ళాం ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లోకి ప్రవేశించే ముందు రాజ్యలక్ష్మి దగ్గరికి చేరుకుంది. రాజ్యలక్ష్మి దగ్గర మంచి పేరు సంపాదించుకొని కోడళ్ల దగ్గర దాని పప్పులు ఉడకవని తెలుసుకొని వైదేహికి అహంకారంతో పాటు మూర్ఖత్వం, తెలివి తక్కువతనం కూడా ఎక్కువ. ఎవరైనా సరే 4 మాటలు నీ అంత మంచివాళ్ళు లేరు అని చెప్తే ఉబ్బి తబ్బిబ్బైపోయే గొప్పగా నెత్తిన పెట్టేసుకుంటుంది. అలా తన ఆంతరంగిక పని మనిషిగా పెట్టుకుంది ఈ విమలనే. ఇక ఈ విమలనే ఆంతరంగిక పని మనిషిగా పెట్టుకుని తన పడగదిలోకి వచ్చి తనకి స్నానం చేయించడం, బ్రష్ చేయించడం, ఒళ్ళు పట్టడం, తనకి జడదువ్వటం, అలాంటి పర్సనల్ పనులన్నిటికీ కూడా వైదేహి దగ్గర పనిచేస్తూ ఉండేది ఈ విమల. ఒకవైపున కొడుకులు చూస్తే తాగుబోతు వాళ్ళు, ఇక కోడళ్ళని పట్టించుకోవటం లేదు, ఇల్లు వాకిలి పిల్లల్ని పట్టించుకోవటం లేదు. దాంతో మధుసూదన వర్మగాడికి ప్రాణం విసిగేసిపోయింది. ఆయన కూతురు అహంకారిగా తయారైందే. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తేనన్నా భర్త ఒక దారిలో పెట్టుకుంటాడని అప్పుడు ఊరు వాడ ఎతికి ఇదిగో ఈ ప్రభాకర వర్మ గారి సంబంధాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు ఆగర్భ శ్రీమంతులు, కాకపోతే కాస్త డబ్బు ధ్యాస ఎక్కువ వీళ్ళకే. అయినా సరే ఆయన కట్న కానుకలకి వెనుకాడకుండా ఆస్తి మొత్తాన్ని కూడా 5 వాటాలు వేశారు. 5 వాటాల్లో 4 కొడుకులకి 4 వాటాలు, ఆ తర్వాత ఆ 4 వాటాలు కోడళ్ళ పేరు మీద రాసేశారు. ఉన్న 1 వాటా ఆస్తి కూతురు పేరు మీద పెట్టేసి కూతుర్ని అల్లుడికి ఇచ్చి వివాహం చేసేద్దామని చెప్పి ప్రభాకర్ వర్మతో పెళ్లి నిశ్చయం అయిపోయింది వైదేహికి. నిశ్చయం అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది వీళ్ళిద్దరికీ. పెళ్లి చూపుల రోజే ఈయనకి వైదేహి అహంకారంగా మాట్లాడినా ఎలాంటి ఆడదాన్నైనా నేను దారిలో పెట్టుకోగలను మామగారు, నేను దారికి తెచ్చుకోగలను అని చెప్పిన ఈ అల్లుడి కాన్ఫిడెన్సు బాగా నచ్చింది మధుసూదన వర్మ గారికి అని ఒకవైపున గుమస్తా చెప్తుంటే ఆనంద్ కింద నుంచి పైకి చూశాడు ప్రభాకర్ వైపు. ఆ రోజుల్లో అలా ఉండేవాడిని లేరా, ఎందుకు అలా చూస్తావు, ఈ రోజు కూడా నువ్వు అంతేగా డాడీ అన్నాడు ఆనంద్. అయ్యేపాటికి అప్పుడు ఆయనతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయిపోయిన తరువాత ఒక రోజున ఇంట్లో ఎవరూ లేరు. కోడళ్ళకి దైవభక్తి ఎక్కువ. మామగారిని వెంట పెట్టుకొని మధుసూదన వర్మ గారితో అలా కోడళ్ళు నేను అందరం కలిసి ఆలయం మనదే ఇక్కడ కట్టించింది. ఆ ఆలయంలో పూజలు జరిపించడానికి పిల్లలతో సహా మేమందరం వెళ్ళిపోయాం. మేమందరం వెళ్ళిపోయేసరికి ఆస్తి మీద కన్ను పడింది ఈ భానుమూర్తి భార్య విమలదే. దాంతో ఎలాగైనా ఆస్తి దక్కించుకోవాలి. ఆస్తి దక్కించుకోవాలంటే ఉన్న ఆస్త్రం ఈ ఇంటి కోడళ్ళు
చాలా తెలివైన వాళ్ళు, ముసల్ది పెద్ద వేస్ట్ రకం, అదే కాక దానివల్ల ఎలాంటి ప్రయోజనము దక్కదు. మహా అయితే గనక చిన్న చితక వస్తువులు కొద్ది గొప్ప క్యాష్ దొరుకుతున్నాయి తప్ప అంతకు మించి చుట్టయ్యాలంటే అవ్వట్లేదు. అలా కాకుండా నువ్వే ఈ ఇంటికి అల్లుడైతే అని భానుమూర్తికి ఓ సలహా చెప్పింది. ఎలా అవుతాను ఇంటల్లుణ్ణి అంటే మత్తు మందు తెప్పించి వైదేహి తాగే పళ్ళరసంలో కలిపించింది విమల. వైదేహి ఆ మత్తు మందు కలిపిన పళ్ళరసాన్ని తాగినప్పుడు ఆమె బట్టలు ఉడదీసి ఆమెనే నగ్నంగా పడుకోబెట్టి ఈ భానుమూర్తికి అప్పచెప్పి చెరచమని చెప్పింది. అలా భానుమూర్తి వైదేహిని చెరిచాడు. వైదేహి మత్తులో నుంచి తేరుకోగానే నువ్వే నన్ను మీదకు లాక్కున్నావని, కోరిక తీర్చమన్నావని, దాంతో నీ కోరిక తీర్చానని, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నువ్వెందుకు ఇలా చేశావని అడిగేసరికి వైదేహి ముందు ఏడ్చింది. తర్వాత ఒకసారి మగవాడి సాన్నిహిత్యాన్ని పొందిన ఆమె శరీరం రోజు ఆ సుఖాన్నే కావాలని అడగటంతో ఆమెనే లొంగ తీసేసుకున్నాడు భానుమూర్తి. ఈ విషయం ఎంగేజ్మెంట్ అయ్యింది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలాంటి తప్పు చెయ్యకూడదే అనే ఆవిడకి ఇంకితం లేకుండా పోయింది. ఈ విషయం బయట ప్రపంచానికి తెలియలేదు. ఆ తరువాత ఒక రోజున అనుకోకుండా మధుసూదన వర్మ గారు అందరం కలిసి మేము ఊళ్ళో ఒకళ్ళది వివాహం అవుతుంటే కోడళ్లతో సహా వెళ్ళాము. వెళ్ళేసరికి పెళ్ళైన తరువాత కాకుండా పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి కూతురికి ఒక నగ ఇవ్వటం పెళ్లి కొడుకు ఆనవాయితీ అని ప్రభాకర్ వర్మ గారు వాళ్ళ స్థాయికి హోదాకి తగ్గకుండా 25 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ లండన్ నుంచి తెప్పించి దాన్ని తీసుకొచ్చి వైదేహికి ఇచ్చి మాట్లాడదామని వచ్చేసరికి ఆయన అలా తలుపు తీసి చూసేసరికి ఇద్దరూ కలిసి నగ్నంగా పడగదిలో భానుమూర్తి వైదేహి కనిపించేపాటికి ఆయన స్థాణువై నిలబడిపోయి అలాగే ఉన్నాడు. మేము వచ్చేసరికి ఎప్పుడొచ్చా వల్లుడు అని మధుసూదన వర్మ గారు పలకరించేసరికి గదిలో జరిగేది చూపించారేనా. అది చూసిన మీ తాతగారు స్థాణువైపోయారు. ఆ తర్వాత ప్రభాకర వర్మ గారి తల్లిదండ్రులు వచ్చి ఏంటండి ఇది పేరు గొప్ప ఊడిదిబ్బ అని అంతఃపురంలో ఇలాంటి పనులేనా జరిగేది, మీ అమ్మాయి ఎంతో గొప్ప వ్యక్తిత్వం గలదనుకున్నాము, మీ అమ్మాయికి అహంకారం ఉందని తెలుసు, కానీ ఆ అహంకారం ఇంత ఆస్తిపాస్తుల వల్ల వచ్చిందనుకున్నాము, కానీ ఇలా కాలుజారే ఆడదాన్ని మా అబ్బాయి మాత్రం ఎలా చేసుకోగలుగుతాడు అని ఆయన్ని తీసుకువెళ్ళిపోబోతుంటే నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను, తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని మధుసూదన వర్మ గారు ప్రభాకర్ వర్మ గారి ఫ్యామిలీని ఇక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత పడేసి భానుమూర్తిని కుక్కను కొట్టినట్టు కొట్టారు మధుసూదన వర్మ. అయితే వైదేహి అడ్డుపడి నాన్న ఇది ఒకటోసారి కాదు, ఇప్పటికి కొన్ని లక్షల సార్లు అతనితో నేను శారీరకంగా కలిశాను, నాకు అతని తోడు నచ్చింది, అతని సాంగత్యం నచ్చింది, నాకు అతనే కావాలనిపిస్తుంది, నేను అతన్నే వివాహం ఆడతాను, నువ్వు కులమతాలు పట్టించుకుంటావా, స్థాయిలు హోదాలు చూస్తావా, అలా అనుకుంటే నేనెప్పుడో అతనికి నన్ను అర్పించేసుకున్నాను నాన్న, నేను అతన్ని తప్ప ఎవరిని చేసుకోను, నువ్వు కాదు కూడదు అంటే అతన్ని చేసుకొని వెళ్ళి నేను వీధెక్కి కాపురం పెట్టి నీ పరువు తీస్తానందే. దాంతో ఇక ఆయనకి అసహ్యం కలిగింది. అసహ్యం కలిగే మీ చావు మీరు చావండి అని ఆయన అంటూ ఉండగానే రాజ్యలక్ష్మి ఇలాంటి కూతుర్ని ఇంట్లో ఉంచటానికి వీల్లేదు అని ఆయన ఎక్కడ గెంటేస్తాడోనని ముందే వైదేహికి అలాగే ఈ భానుమూర్తి భార్య విమలను పిలిపించి నీ తాళిలో మా అమ్మాయికి నువ్వు భాగం ఇవ్వగలవా అంటే ఇస్తానమ్మా కళ్ళు మూసుకొని ఏం చేయమంటారో పెద్దింటి ఆడపిల్ల మనసు పడింది అని విమలకున్న 2 సూత్రాల్లో ఒక సూత్రం తీసివ్వటం భానుమూర్తి వైదేహి మెళ్ళో ఈ ఇంట్లోనే ఇదిగో ఈ దేవుడు ముందే కట్టించేయటం జరిగిపోయింది. ఆ తర్వాత మధుసూదన వర్మ గారు మనిషిలో లేడు, ఆయన మనసులో లేదు, ఆయన మనసంతా అల్లకల్లోలమైపోయింది. ఆయనకి ఇంకా సావిత్రమ్మ బాధ్యత అలాగే మిగిలిందే. తల్లి తండ్రి లేకపోయినా నిప్పులా పెరిగింది ఈ ఆనంద్ బాబు గారు వాళ్ళ అమ్మ సావిత్రమ్మ. బంగారు తల్లి. చిన్నప్పటి నుంచి ఆరోగ్యం బాగుండేది కాదు, కానీ సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అంటూ మహానుభావురాలు అప్పటికే మానసిక చికిత్సాలయం పెట్టి తాను ఉండే ఎస్టేట్ చుట్టూ అందమైన బృందావనాన్నే నిర్మించింది ఆ తల్లి. అయితే కూతుర్ని చూసుకోవటానికి వెళ్ళిన ఆయన కూతురు దగ్గర తన గోడంతా చెప్పుకొని బాధ పెట్టడం ఇష్టం లేక ఆవిడకి ఏమీ చెప్పేవాళ్ళు కాదు. అయితే ఆయన డైరెక్ట్గా ప్రభాకర్ వర్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేనింతవరకు ఎవరికి చెప్పని ఒక విషయం మీకు చెప్పాలి
చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చాలా పరువు ప్రతిష్టలు గలవాళ్ళు. మీ సంబంధం నేను వదులుకోవాలనుకోవటం లేదు. నా మరో కూతుర్ని నువ్వు వివాహం చేసుకుంటావా ప్రభాకర్ అని అడిగితే, మీకు మరో కూతురు ఎక్కడిది అని అడిగాడు ఈయన. అడిగితే, ఇలా నేను 2 పెళ్ళిళ్ళు చేసుకున్నానని, నా మొదటి భార్య పేరు భార్గవీదేవి అని, ఆవిడ కాలం చేశారని, ఆ తర్వాత నేను రాజ్యలక్ష్మిని చేసుకోవాల్సి వచ్చిందని, కాబట్టి ఆవిడకి ఒక కూతురు ఉందని, ఆ కూతురి పేరు సావిత్రని, ఆవిడ చాలా అందంగా ఉంటుందని, లెక్కలేనన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఆవిడ పేరు మీద ఉన్నాయని చెప్తే, డబ్బు మీద ఇష్టంతో, సావిత్రమ్మ క్యారెక్టర్ మీద ఇష్టంతో, ఆవిడ అందాన్ని చూసి మైమరిచిపోయిన ఈ ప్రభాకర్ వర్మ ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఆవిడని వివాహం చేసుకున్నాక మీ కాపురం మీరు పెట్టుకోండి అని చెప్పి ప్రశాంతంగా ఇక అంతా నువ్వే చూసుకోమనమని కూతురికి అల్లుడికి అప్పచెప్పేసి వాళ్ళ సగం ఆస్తి వాళ్ళకి అప్పచెప్పేశారు మధుసూదన వర్మ గారు. వాళ్ళ కాపురం వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉండగా ఆయన ఇక్కడ గొడవలతో శాంతం మనిషి నలిగిపోయారు. కొడుకులు పూర్తిగా పేకాటకి దాసులైపోయారు. భార్య ఇల్లు పట్టించుకునేది కాదు. రాజ్యలక్ష్మి ఎప్పుడు చూసినా వీధులు పట్టుకొని తిరగటం, మహిళా మండళ్ళని అవని ఇవని ఇల్లు వాకిళ్ళు పట్టకుండా తిరిగే ఆడదానిలా తయారైంది. అయితే ఒక రోజున ఆయన ఎక్కడో ఒక ఎస్టేటు బేరానికి వచ్చిందని తెలిసిందే. ఆ ఎస్టేటు బేరానికి వచ్చిందని తెలిస్తే, సరే ఆ ఎస్టేటు బేరానికి వచ్చింది కదా చూసొద్దాం పదమనమని నన్ను తీసుకొని మధుసూదన వర్మ గారు నేను వెళ్ళొచ్చాం. ఆ ఎస్టేటు చూడటానికి బాగుంది. ఆ ఎస్టేటు తీసుకుంటే కనుక రేపొద్దున పిల్లలకు ఉపయోగపడుతుంది కదా అనే దాంతో వ్యాపారం పనులు కూడా ఆయన చూసుకోవలసిందే. అయితే ఉన్నట్టుండి ఈ భానుమూర్తి భార్య విమలకి కొమ్ములు పొడుచుకొచ్చాయి. ఒకసారి అవుట్ హౌస్లో నుంచే దీని కాపురాన్ని ఇక్కడికి మార్చేసింది. ఇద్దరు 2 బెడ్రూముల్లో ఉండటం మొదలుపెట్టారు. చెల్లి దగ్గరికి వెళ్ళు అని భానుమూర్తిని వైదేహి దగ్గరికి పంపటం, అక్క దగ్గరికి వెళ్ళని విమల దగ్గరికి పంపటం. ఇద్దరు భానుమూర్తితో షిఫ్ట్లు వైజ్గా కాపురాలు చేసేవాళ్ళు. అది చూసి మధుసూదన వర్మ గారికి అసహ్యం వేసేదే. ఇక అదే కాక మెల్లమెల్లగా విమల ఇది అలా కాదు ఇలా చెయ్యి, ఇలా కాదు అలా చెయ్యి అని మధుసూదన వర్మ గారి కోడళ్ళకి చెప్తుంటే, ఏయ్ ఎవత్తివే నువ్వు, మా కాలి చెప్పులు తుడుచుకునే దానివి, పనివనిషివని మర్చిపోకు. హద్దులు మీరిపోయి నువ్వు బెడ్రూముల్లోకి రావటం, మా పిల్లల్ని పట్టుకోవటం, మా వస్తువుల్ని తాకటం, మా నగలు తాకటం, మాతో పాటు డైనింగ్ టేబుళ్ళ మీద తినటం, మాతో పాటు నువ్వు సమానం అనుకోవటం, సోఫాల్లో కూర్చోటం, ఇలాంటివి చేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు విమలకే. ఆ తర్వాత పూజ గదిలోకి వెళ్ళబోయిన విమలని ఇక మధుసూదన వర్మగారి 4వ కోడలు చెంపదెబ్బ కొట్టింది. దాంతో అది అహం మీద తగిలింది విమలకే. అసలు అది ఇది అని నువ్వు ఆలోచిస్తున్నావు ఎందుకో నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. ఈ ఆస్తి మొత్తం మందెందుకు చేసుకోకూడదు అంది విమల. అప్పటికే విమల గర్భవతి అవ్వటం, విమలకు ఒక కొడుకు పుట్టడం, ఆ కొడుకు విమల అనిల్ అని పేరు పెట్టి పెంచటం కూడా మొదలుపెట్టింది. ఈలోగా అక్కడ సావిత్రమ్మకి వెంటనే 2 పిల్లలు కలిగారు. ఆనంద్ వర్మ బాబు అలాగే మానస్ వర్మ బాబుని కన్నది సావిత్రమ్మ. వెళ్ళి పిల్లల్ని కూడా చూసొచ్చారు మధుసూదన వర్మ గారు. ఎంతో ముద్దుగా ఉండేవారు ఆనంద్ వర్మ బాబు. చిన్నప్పటి నుంచి మనవాళ్ళంటే ఆయనకి ఎంతో ప్రేమ. వెళ్ళినప్పుడల్లా పిల్లలకు అవి ఇవి అని ఎత్తుకెళ్ళి కాసేపు ప్రశాంతంగా ఆయన మనసు ఉండేది అక్కడే. ప్రభాకర్ వర్మతో శుభ్రంగా కాపురం చేసుకుంటుందిలే కూతురు అనుకుని ఆయన కాస్త ప్రశాంతంగా ఉండొచ్చేవాళ్ళు సావిత్రమ్మ దగ్గర. అప్పుడు వెళ్ళి చూసొచ్చిన ఎస్టేటు బేరానికి వచ్చిందని మధుసూదన వర్మ గారు వెళుతూ నాకు అప్పగించి ఇల్లు చూస్తూ ఉండమనమని ఆయన వెళ్ళారు. అప్పటికి ఆయన 4వ కోడలు వసుధార పాపని ప్రసవించింది. 3వ కాన్పులో పుట్టిన ఆ పాప పేరు ఆయన మొదటి భార్య పేరు సావిత్రమ్మ గారి అమ్మగారి పేరు గుర్తుగా ఉంటుందని భార్గవీదేవి అని అదే పేరు పెట్టారు. ఆ పాపతో పాటు అదే రోజున అటు ఇటుగా కొంత సమయం అటు ఇటుగా వైదేహి కూడా ఈ రవీంద్రని ప్రసవించింది. ఆ బాబుకు కూడా రవీంద్ర వర్మ అని మధుసూదన వర్మ గారే పేరు పెట్టారు. ఇక ఇల్లు నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళి ఎస్టేట్ వ్యవహారం చూసి కనుక్కొని ఫైనల్ చేసుకొని వస్తానని మధుసూదన వర్మ గారు నాకు అప్పగించి ఇంటి బాధ్యతని ఆయన వెళ్ళారు. అయితే ఆ రాత్రి కాళరాత్రనే చెప్పాలి. ఆ రోజు జీవితంలో మళ్ళీ ఎప్పటికీ ఎవరికీ రాకూడదనే చెప్పాలేమో బాబు. వీళ్ళు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఆ రోజున వీళ్ళు పాల్పడిన
అక్రమం అంతా ఇంత కాదు. ఇంట్లో ఉన్న పాత పని వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా మారిపోయి వెళ్ళిపోతూ వీళ్ళకు అనుకూలంగా ఉండే కొత్త పని వాళ్ళు ఇంట్లో మాకే తెలియకుండా చాప కింద నీళ్ళ ఎప్పుడు జాయిన్ అయిపోయారో. గేటు దగ్గర వస్తాదులు లాంటి మనుషుల్ని ఏర్పాటు చేశారు. విమలని ఆ రోజు వసుధార కొట్టిన చెంపదెబ్బ 1000 నాగుల్లో పగని ఒక్కసారిగా బయట పెట్టే విధంగా చేసింది. కుటుంబాన్ని మొత్తం తుడిచేసే విధంగా చేసేసింది. దాంతో ఇక ఆ రోజు మధుసూదన వర్మ గారు వెళుతున్నటువంటి కారుకి డ్రైవర్ని ఎలాగైనా సరే ఒక లారీకి ఎదురుగా వెళ్ళేలాగా లేదా లోయలో పడేలాగా నువ్వు దూకేసి వదిలేసేయమనమని డ్రైవర్ని కొనేశాడు భానుమూర్తి. మధ్యలో మధుసూదన వర్మ గారి స్నేహితుడు ఆయనతో పాటు చిన్ననాట చదువుకున్న ఆయన వయసు ఆయనే అక్కడ ఆయనతో పాటు కారులో ఎక్కటం వల్ల మధుసూదన వర్మ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఏమీ కాలేదు. ఆయన స్నేహితుడు మాత్రం ఆ కారులో యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. అలా మధుసూదన వర్మ గారు బ్రతికారు. డ్రైవరు చనిపోయింది మధుసూదన వర్మేనని మొహమంతా పచ్చడి అయిపోయిందని ఆ శవాన్ని తీసుకొని అక్కడి నుంచి వాడు బయలుదేరుతున్నట్టు ఒక ఫోన్ కాల్ ఇటు భానుమూర్తికి చేశాడు. అంతే. భానుమూర్తి ఆ విషయం విమలకి చెప్పేసరికి ఇంట్లో ఉన్నటువంటి మధుసూదన వర్మ గారి 4 కొడుకులు 4 కోడళ్ళు అలాగే వాళ్లకు పుట్టిన పిల్లలందరినీ ఈడ్చుకొచ్చారు. తప్పతాగి మత్తులో ఉన్న కొడుకుల గొంతులు ఊచకోత కోసేసింది ఈ విమల. అలాగే కోడళ్ళు 4 కూడా హతవిధి చెప్తే బాగోదో. ఈ భానుమూర్తి ఎంత భయంకరంగా చంపాడంటే పసిబిడ్డలని కూడా చూసుకోకుండా వాళ్ళని భయంకరంగా చంపేశాడు. చంపేస్తే అంత దాంట్లో కూడా 4వ కోడలు వసుధార ఎలా తప్పించుకుందో ఆవిడ మాత్రం ఇంట్లో నుంచి పాపం తప్పించుకుంది. తప్పుకొని వెళుతూ ఊయలలో ఉన్న తన పసిబిడ్డ భార్గవిని కూడా తీసుకుని ఇంట్లో నుండి మాయమైపోయింది. ఆవిడ్ని ఎలాగైనా వెతుక్కురమ్మనమని దెబ్బలతో ఎంతో దూరం వెళ్ళలేదని దొరుకుద్దని మనుషుల్ని పంపించారు భానుమూర్తి విమల. అలా వెళ్ళిపోయిన ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో అసలు ఉందో లేదో మాకైతే తెలియదు. మళ్ళీ అన్ని సంవత్సరాల తరువాత ఆనంద్ బాబు దగ్గరికి ఈ సునీత రావటం, ఈ సునీత ముఖంలో ముమ్మూర్తుల ఆ భార్గవి అలాగే కనిపించటం, అలాగే వసుధార అమ్మ పోలికల్లో ఈ సునీత కనిపించటమే కాక మెడ మీద కూడా చిన్నప్పటి పుట్టుమచ్చ ముమ్మూర్తుల పోత పోసినట్టు వసుధారమ్మలాగే కనపడింది. ఆనంద్ బాబు తీసుకొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ గతమంతా రావ్ అని పేరు మార్చుకొని ఎన్ని సంవత్సరాలుగా ఆనంద్ బాబు దగ్గరే ఉంటున్నటువంటి మధుసూదన వర్మ గారికి మళ్ళీ తిరిగి గతమంతా కళ్ళ ముందు మెదలాడే పాప ఒకవేళ బ్రతికే ఉందా, బ్రతికే ఉంటే ఆ పాప భార్గవేనా అని అడిగితే కాదని, మా నాన్న పేరు రమణ అని మా అమ్మ పేరు కమల అని నాకు ఒక అక్క ఉంది సరిత అని నా పేరు సునీత అని చెప్పింది ఈ పాప. కానీ పోలికలు మాత్రం అచ్చు వసుధార అమ్మవే. మెడ మీద పుట్టుమచ్చ కూడా వసుధార అమ్మదే కనపడేసరికి ఈ పాప తన మనవరాలేనని ఆయన మనసుకి ఒక ఆశ కలిగింది. చివరికి ఇంటిళ్ళపాదిని ఊచకోత పోసేసిన తర్వాత స్నేహితులతో ఫారిన్ ట్రిప్ వెళ్ళిన రాజ్యలక్ష్మి తిరిగి వచ్చి రాగానే ఇంటిళ్ళపాది ఏరి అనేసరికి రాజ్యలక్ష్మిని బ్రతికుండగానే ఇక గొంతుకి గుడ్డేసి గట్టిగా ఉరిపెట్టేసి ఆవిడ్ని కూడా తీసుకెళ్ళి వెనకాల బ్యాక్ యార్డ్లో పాతేసి ఒక్కొక్కళ్ళ శవాల మీద గుర్తుగా ఒక్కొక్క చెట్టును నాటిచ్చింది బాబు. ఇది ఇప్పుడు వెనకమాలున్న పళ్ళ చెట్లన్నీ ఏంటనుకుంటున్నావు? వెనకమాల ఉన్న చెట్లల్లో మీ అమ్మమ్మ ఉన్నారు, అలాగే మధుసూదన వర్మ గారి 4 కొడుకులు 4 కోడళ్ళు అలాగే వాళ్ళ 8 మంది పిల్లలు ఉన్నారు. అయితే ఆ తరువాత పారిపోయినటువంటి వసుధార అమ్మ దొరికిందని రౌడీలు ఫోన్ చేసి చెప్పారు. పాపతో సహా దొరికిందా అని అడిగాడు భానుమూర్తి. దొరికింది అంటే అక్కడే తగలబెట్టేసేయండి అనేపాటికి పాపని తగలబెట్టగలగాని వసుధారని తగలబెట్టడానికి ఇక్కడ అనుమానం వస్తుంది అనేపాటికి పాప శవాన్ని మాత్రం అక్కడే తగలబెట్టేసి ఇక్కడికి వసుధార శవాన్ని తీసుకొచ్చి పాతేసి ఒక మొక్కను నాటేశారు. కాబట్టే ఆ చెట్ల పళ్ళు వీళ్ళు ముట్టుకోరు. ఆ తరువాత ఇంట్లో ఉన్న నన్ను కూడా చంపేస్తానని బెదిరించారు.
ఆ తర్వాత మధుసూదన వర్మ గారు బ్రతికారని, ఆయన బ్రతికి ఒకరోజు నెత్తిన ముసుగేసుకొని వచ్చేసరికి ఇంట్లో ఎవరూ కనిపించట్లేదని ఆయన బయట నుంచొని చూస్తుంటే నేను భయపడుతూ వెళ్తే ముసుగులో ఉన్న ఆయన్ని చూశాను. చూసేసరికి బాబు మీరా అని పిలిచేసరికి ఇంటిల్లపాది ఇలా పోయారని నేను చెప్పాను. చెప్పేసరికి ఆయనకి అప్పుడు స్ఫురించింది ఒకటే, ఇప్పుడు అది శవాల దెబ్బ. అక్కడికి ఆయన వెళ్ళినా ఎవరూ లేరు, ఆయన కొడుకులు లేరు, భార్య లేదు. మిగిలిన వారసత్వం ఏదన్నా ఉందంటే ఇక సావిత్రమ్మ వాళ్లే. ఇప్పుడు ఆయన రెచ్చిపోయి వీళ్ళకి ఎదురు తిరిగిపోతే ప్రభాకర్ బాబుని, సావిత్రమ్మని, పిల్లల్ని కూడా ఏమన్నా చెయ్యొచ్చు అనే దాంతో ఇక మేము ఎలాగైనా సరే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము అని చెప్పి నేను కూడా ఆయనతోనే వచ్చేస్తానని, నా భార్య బిడ్డల్ని కూడా చంపేశారు బాబు. దాంతో ఆయనతోనే బయలుదేరిపోయాను. వెళుతూ ఈ ఫోటోలు ప్రూఫ్లు అన్నీ తీసుకొని ఆయనతో సహా ఆ చీకట్లో కలిసిపోయాను నేను. తీరా అక్కడికి వెళ్ళేసరికి సావిత్రమ్మ తొందరపాటుతో ఆత్మహత్య చేసుకోవటమే కాక చిన్నబాబును కూడా చంపి తను చనిపోయారనే విషయం తెలిసి కుప్పకూలిపోయారు మధుసూదన వర్మ గారు. ఇక ఆ తర్వాత ఆయన బయట ప్రపంచంలోకి వెళ్ళాలనుకోలా. నీచమైన ఆస్తి కోసం, డబ్బు కోసం మనుషులు ఎలా తయారయ్యారో అనే దాంతో ఆయనకి మనుషులంటేనే ఏహ్యత కలిగిపోయింది, అసహ్యం కలిగిపోయింది. మానసిక చికిత్సాలయంలో ఉన్న ఆ పిచ్చివాళ్ల మధ్య ఆయన గడ్డాలు పెంచుకొని ఒక యోగీంద్రుల్లాగా, యోగీశ్వరుల్లాగా కలిసిపోయారు. కూతురే తను అపాయింట్ చేసిందని, అక్కడ ఆయనే మంచి చెడ్డలు చూసుకుంటున్నానని ఆయన ఎవరికీ తెలియని ఆ ప్రపంచంలో ఉండిపోయారు. నేను అక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత ఆనంద్ బాబు పెద్దవాడై తిరిగి వచ్చాడు. అప్పుడప్పుడు వచ్చేవాడు. ఆనంద్ బాబు మాత్రమే ఇక మిగులున్న వారసుడు. ఏమాత్రం తొందరపడ్డా ఆనంద్ను కూడా వాళ్ళు మిగల్చరు. నాకున్న ఒకే ఒక్క వంశాంకురం వాడు కూడా లేకపోతే ఇక ఈ ముసలి జన్మకి, ముసలి జీవితానికి బ్రతికి వ్యర్థం రామనాథం అని ఎంతకాలం దిగుల్ని కూడగట్టుకుంటూ బ్రతుకుతూ వచ్చారు. కానీ ఇంతకీ మాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఒకటే, అసలు నువ్వెలా బ్రతికున్నావు, మీ అమ్మేమైంది అంటే మాకు అర్థం కాని విషయం, నువ్వు బతికే ఉన్నావా, ఎలా బ్రతుకున్నావు, మీ అమ్మ నువ్వు చనిపోలేదా అని అడిగాడు రామనాథం. చనిపోలేదా అనేపాటికి రవీంద్ర ఈలోపు భానుమూర్తి విమల దగ్గరికి వెళ్ళి, నిజమా, మీరు నా అమ్మ నాన్నలు కాదా, ఇదంతా చేసింది నువ్వా, ఎలా చంపగలిగావురా అంతమందిని, కుటుంబాన్ని, నాకు ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా, నేను ఇంతకాలం ఇన్ని క్రైములు చేసుకుంటూ వచ్చింది, చివరికి నన్ను నేనే తార్చుకోవటానికి కూడా సిద్ధపడింది మీకోసం కాదా, వీడిని అన్నయ్య అని దాన్ని చెల్లి అని పిలిచాను, వీడిని అన్నయ్య కాదా, అది నా చెల్లి కాదా, అయితే నువ్వు నా అమ్మ కాదా, మరి ఎంతకాలం మీ దగ్గర నేనెందుకు పెరిగాను, మా అమ్మ ఏమైంది చూసావా, మా అమ్మ, నా వాళ్ళందరినీ ఎందుకు చంపారు చూసావా, నా వాళ్ళు, నేను అందుకే చెప్పా వీడు సవతి కొడుకు, ఇది విషబీజం, వీడు చిన్నప్పటి నుంచే ఆ వారసత్వపు లక్షణాలతో పెరుగుతాడు, వీడిని మొగ్గగా ఉన్నప్పుడే తుంచేద్దాం, విరిచేద్దాం, చంపేద్దాం అన్నా, ఆ రోజు విన్నావా, అందరినీ చంపేసిన తర్వాత మత్తులో నుంచి ఆ వైదేహిని తేరుకొనివ్వకుండా మత్తులో ఉంచి లాయర్ గారిని పిలిపించావు. లాయర్ గారిని పిలిపిస్తే ఆస్తి మధుసూదన వర్మ చాలా తెలివితేటలు వాడే తన కొడుకుల పేరు మీద రాశాడు. అది కొడుకుల పేరు మీద నుంచే కూతురు పేరు మీదకి వచ్చింది. అయితే కూతురు పేరు మీద నుంచి నేను రాయించుకోవచ్చని మురిసిపోయావు నువ్వు. కానీ వాడి ఆస్తి మొత్తానికి కూడా ఎటు వైదేహికి పుట్టినటువంటి రవీంద్రతో సహా అందరికీ చిన్నపిల్లలకే రాశాడు. ఒకవేళ పిల్లలకి ఏదైనా అయినా కూడా ఆ మొత్తం ఈ రవీంద్ర గాడికే వస్తుందని, వీడు బతికే ఉండాలి అని నువ్వు అనేసరికి దాన్ని చంపేసి వీడిని మిగల్చాల్సి వచ్చింది. వీడిని నా కొడుకుగా ఎంతకాలం వీడు నా మీద పెత్తనం చేయటం, నీ మీద పెత్తనం చేయటం, నా కొడుకు మీద పెత్తనం చేయటం, నా కూతురు మీద పెత్తనం చేయటం, వీడు CEO అవటం, వీడు క్రైమ్ పార్ట్నర్ అవటం, వీడే క్రైములు మొత్తం చేయటం, వీడే మనం ఎలా నడుచుకోవాలో, ఏం తినాలో, ఎలా కూర్చోవాలో కూడా చెప్పటం, ఆస్తి మన పేరు మీదకి వచ్చిందాకా వీడిని ఉంచుదాం అన్నావు. ఇప్పుడు మొత్తం చూసావా వాడేమంటున్నాడో, నా వాళ్ళు, మా అమ్మ ఎందుకు చంపారు
చూసావా ఎక్కడ దాకా వచ్చిందో, ఎక్కడ దాకా వచ్చేపాటికి వాడికి మనం వాడి వాళ్ళం కాదంట, తుడిసే వీణ్ణి, ఇప్పటికైనా సరే ఆస్తి మొత్తం మనకు రాక మాందు, తుడిసే వీణ్ణని జుట్టెర పోసుకొని ఒక కాలు పైకి పెట్టి ఒక కాలు కిందకు పెట్టి సోఫాలో కూర్చుంది విమల. ఏమంటా వచ్చారో, ఈ అంతఃపురంలోకి అందరూ వచ్చారయ్యా, నీకు అందరూ దొరికారు, ఎవ్వరూ బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఈ డ్రైవర్ గాడి పెళ్ళాం, వీడి కూతుళ్ళిద్దరూ. ఇంతకీ ఈ కూతురు ఎలా వసుధార పోలికలతో పుట్టింది ఏరా అని పెద్ద కేకేసింది విమల. వేసేపాటికి రమణ కమల భయపడిపోతూ గజగజలాడిపోతూ అక్కడికి వచ్చారో. వచ్చేసరికి ఆ పాప మా పాప కాదమ్మా అనేపాటికి ఈ కథేంటి అని అడిగింది. అడిగేసరికి మాకు 2 పిల్లలున్న మాట నిజమేనమ్మా, మా పెద్దమ్మాయి పేరు సరిత, ఇదే మా పెద్ద కూతురు, మా రెండో పిల్ల పేరు సునీత. అయితే మా రెండో పిల్లకి ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగోపోవటానికి కారణం నా పెళ్ళం సరిగ్గా పట్టించుకోకపోవటమే. పిల్లకి బాగాలేదని చెప్పి మేము ట్రైన్లో ఆసుపత్రికి తీసుకెళ్ళి వస్తూ ఉండగా రక్తపు మడుగులో దెబ్బలతో ఎవరో ఒక ఆవిడ రాచరికపు కుటుంబంలో మనిషిలాగా ఇన్ని నగలేసుకొని ట్రైన్లో ఎక్కిందమ్మా ఓ పసిబిడ్డను తీసుకొని. అయితే ఆ పసిబిడ్డను పొత్తిళ్లలో పెట్టుకున్న మనిషి వాలిపోయింది రక్తపు మడుగులో. ఆ తర్వాత కక్కుర్తుపడి మా ఆవిడ ఒంటి మీద నగలో శవం మీద ఒలిసేసుకొని మా పిల్లని ఆవిడ పక్కలో పడుకోబెట్టి ఆవిడ పక్కలో ఉన్నటువంటి ఈ పిల్లని మేము తీసేసుకున్నాం. ఎందుకంటే మా అమ్మ కాంతమ్మ సంపేసుద్ది మా ఆవిడ్నే, అందుకనే గొడ్రాలనే ముద్ర పడకూడదని, పోయిన బిడ్డ ఎటు తిరిగి రాదని మా సునీత పేరు ఈ పాపకు పెట్టుకొని మేము పెంచుకున్నామమ్మా. ఆ బంగారం అమ్ముకొని నేను పేకాట ఆడుకున్నాను, మేమేం చేయలేదండోయ్, మేమెవరిని చంపలేదండోయ్ అని రమణ కమల దండాలు పెట్టారు. అంటే ఇది నా మనవరాలేగా, ఇది నా భార్గవీదేవేగా అన్నాడు మధుసూదన వర్మ. అనేగా బాబు చెప్పారు అన్నాడు రామనాథం. అయితే మొత్తాన్ని మూసేయండ్రా, ఎవ్వడూ బయటికి వెళ్ళటానికి వీల్లేదు. రుణశేషం రణశేషం వ్రణశేషం శత్రుశేషం ఏది ఉండకూడదంటారు పెద్దోళ్ళు. ఏమంటా వచ్చారో లోపలికే ఈ మధుసూదన వర్మగాడు మిగలకూడదు. అలాగే ఇది వసుధార కూతురంట, దీనమ్మ నన్ను చెంపదెబ్బ కొట్టిందిరా, ఇది అసలు మిగలకూడదు, ముక్కలు ముక్కలుగా నరికేయండిరా దీన్ని, వీడు నా సవతి కొడుకు. ఏరా నా సవతి కొడక, పెట్రా ఆస్తి మొత్తం మాది, మా పేరు మీదే పెట్రా. ఈ ఆస్తి కోసమే గోతికాడ నక్కల్లా కుక్కల్లా అంతమందిని ఈ చేత్తో ఊచకోత కోసి మొక్కలు నాటాన్రా వాళ్ళందరి శవాలకి గుర్తుగా. నేను శవాల పక్కన ఉంటున్న దాన్ని, నాకు భయం కూడా ఏమీ లేదు. మర్యాదగా ఆస్తి మా ఆయన పేరు మీద పెట్టు. నా కూతురు నా కొడుకు ఏమైపోవాలిరా? ఏంటి నీ కూతురా నీ కొడుకా? మళ్ళీ చెప్పు అన్నాడు రవీంద్ర. అవును, నువ్వు నా కొడుకువి కాదు, నా మొగుడు. నీ అమ్మకి కోరిక కలిగితే నీ అమ్మని కుక్కని అనుభవించినట్టు అనుభవిస్తే పుట్టిన కుక్కమూతి పిందవిరా నువ్వు. అలా కనేసిన నీకు ఆస్తి వెళ్ళిందనే కర్మ కొద్దీ నీతో అమ్మ అని పిలిపించుకునే వాడన్నా అది చెల్లి అనిపించుకొని ఇంతకాలంగా నీ కింద దాష్టికం చేస్తూ బ్రతికిందే ఆ రూపాయి కోసం. మేము మర్యాదగా ఆస్తి మా పేరు మీద పెట్టి నువ్వు మూసుకొని మూలన పడుండో, లేదనుకో నీ వాళ్ళందరూ వెళ్ళిన చోటుకే నువ్వు కూడా వెళ్తావు. ఇప్పుడు మాత్రం ఉంచుతాననుకుంటున్నావేంట్రా నిన్ను? అస్సలు నిన్నుంచను. నిన్నుంచితే నీ అమ్మ నీలో కనపట్టల్లే, నీ మాటల్లో వినపట్టల్లే. నీకొచ్చింది దాని పొగరే, నీకొచ్చింది దాని బొలుపే, నీకొచ్చింది దాని గర్వమే, దాని అహంకారమే. దాని పొగరు దాని బొలిపే కనపడతాయిరా నీ మాటల్లో. అందుకే నువ్వు ఉండకూడదు. రే ఎటు ఈ ప్రభాకర్ వర్మగాడు వచ్చాడు, వాడి కొడుకు ఆ సావిత్రి అవంట, దాని కొడుకు కూడా మిగిలే ఉన్నాడంట, డాక్టర్ గాడంట, ఆనంద్ వర్మగాడంట. మూసేయండిరా మూసేయండి, వేసేయండిరా వేసేయండి అంది విమల. అనేసరికి ఇక మీదకి రాబోయారు రవీంద్ర మీదకే. రాబోయేసరికి భానుమూర్తి విమల అడ్డం పడ్డాడు ప్రభాకర్ వర్మ. ఏంట్రా 50 మందిని నేను తీసుకొస్తే అదే అన్ని సినిమా డైలాగులు చెప్తుంటే చూస్తూ నుంచుంటారేంట్రా మీరు? అదేమైనా అరుంధత భాగమత వింటా నుంచున్నారో? మీరేంట్రా ఎరగదీసి కూర్చోబెట్టక దాన్ని వాణ్ణి అనేపాటికి చితక్ కొట్టి భానుమూర్తిని విమల్ని మోకాళ్ళ మీద కూర్చోబెడితే అప్పుడు ఒక్క నిమిషం ఆగండ్రా అని రవీంద్ర, నేను నీ సవతి కొడుకుని అంతేనా? అంతేరా, ఆబ్వియస్గా అంతే.
నువ్వు పురుగువి, నువ్వు విషపురుగువి, నువ్వెప్పటికైనా ప్రమాదకరమైన పురుగువే. నేను చెప్తూనే ఉన్నా, మర్యాదగా ఆస్తి పెట్టరా, లేదంటే గనక పోతారా. మమ్మల్ని బయటికి వదిలినా మేము మిమ్మల్ని ఉంచవరా. నా కూతురు కొడుకు మాలో ఎవరం మిగిలినా మీలో ఒక్కరు కూడా మిగలరా. మేము పెద్ద మహమ్మారులమై వచ్చి మింగుతావురా మిమ్మల్నే. ఉంటాననుకుంటున్నావేంట్రా నువ్వు? నీ అమ్మని ఎలా అనుభవించటానికి వదిలేశానో తెలుసా? నీ అమ్మని నగ్నంగా నా మొగుడికి మొత్తం ముందు కలిపి అప్పచెప్పొచ్చిన ఆడదాన్నిరా నేను. దాన్ని అనుభవిస్తుంటే దాని నగలన్నిటినీ వేసుకొని అద్దం ముందు ముడిసిపోకుంటూ చూసిన ఆడదాన్నిరా నేను. నిన్ను చిన్నప్పుడు కుక్కను కొట్టినట్టు కొడుతూ పెంచిన దాన్నిరా నేను అనేసరికి ఆ పక్కనే ఉన్న బ్రాంజ్ బొమ్మ, దాదాపు ఒక 20 కేజీల వెయిట్ ఉండే బొమ్మ తీసుకొని పటా 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 భానుమూర్తి విమల తలల మీద పెట్టి బాది పారేశాడు రవీంద్ర. దాంతో తలలు పగిలిపోయి ఇద్దరు అక్కడే కుప్పకూలిపోయారు. నువ్వే అన్నావు కదే, రణశేషం రుణశేషం వ్రణశేషం శత్రుశేషం ఉంచకూడదు అన్నావుగా. కాబట్టే మీ నుంచే మొదలు పెట్టేస్తే పోలా. నువ్వే అన్నావుగా నాకు మా అమ్మ బుద్ధి వచ్చిందని. అలాంటప్పుడు నువ్వెందుకు ఉండాలి? అంతమందిని, నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీని నాకు లేకుండా చేశారు మీరు. ఆఫ్టర్ ఆల్ ఇంట్లో పని చేసుకునే పాలేరు వెద వీడు. అనుకోకుండా వీడికి పుట్టినా నేను వీడిని ఫాదర్గా యాక్సెప్ట్ చేయట్లేదు కదా. నువ్వెంతకాలం నన్ను పెంచింది డబ్బు కోసమేనని తెలిసిపోయింది కదా. కాబట్టి మీ సంగతి ఏంట్రా అన్నాడు అనిల్ వైపు రమ్య వైపు తిరిగే. కాళ్ళ మీద పడిపోయి, ఒరే మనం ఒక అమ్మకు పుట్టకపోయినా ఇన్నాళ్ల నుంచి నిన్ను తమ్ముడని అన్నయ్యనే కదరా అనుకున్నాం. మమ్మల్ని చంపబాకరా, నీకు దండం పెడతాంరా, నీ కాళ్ళు పట్టుకుంటాంరా. వాళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు, కొట్టావు. ఆ పాపాలతో తప్పులతో మాకే సంబంధం లేదుగా. సరే ఇమీడియట్గా 5 నిమిషాల ప్రకారం మీరు బయలుదేరి ఫారిన్ పారిపోండి. సరే మళ్ళీ నీ కంటికి కనిపించాం అని అనిల్ రమ్య శేఖర్ కలిసి అక్కడి నుంచి ముందు మేఘాల మీద కట్టు బట్టలతో ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన వీళ్ళని డ్రగ్స్ కేసులో అక్కడ అరెస్ట్ చేసేసి వీళ్ళకి దాంతోపాటు చాలా మర్డర్ కేసుల్లో కూడా అప్పటి వరకు భానుమూర్తి ఏదైతే చేయించాడో అవన్నీ అనిల్ రమ్య శేఖరే చేసినట్టు ప్రూఫ్లు పోలీసుల దగ్గరికి ఒకే ఒక్క మెసేజ్ చేసి వదిలేశాడు రవీంద్ర. దాంతో వాళ్ళని అరెస్ట్ చేసి లైఫ్ లాంగ్ జైల్లో నుంచి బయటికి రాకుండా బతికున్నంతకాలం ఖైదు, ఆ తర్వాత ఊరేని వాళ్ళని ఫిక్స్ చేసి లోపలికి తోసేశారు. ఇక భానుమూర్తి విమల కొన ఊపిరితో ఉంటే వీళ్ళు శవాలు బయటికి రాకూడదు. ఏం చేద్దామంటావు తాత మరి అన్నాడు రవీంద్ర. ఏమీ లేదు ఆనంద్ అనేసరికి ఆనంద్ ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించి మా అమ్మ ఒక మానసిక చికిత్సాలయం పెట్టింది. అక్కడ ఎప్పటి వరకు ఎంతోమందికి ప్రాణదానమే చేశాం. రూపాయి ఏ రోజు ఆశించింది లేదు. కానీ వీళ్ళని తీసుకెళ్ళండిరా, తీసుకెళ్ళి వీళ్ళకి గాయాలు తగ్గాలి, వీళ్ళకి ఫుడ్ పెట్టండి, అకామిడేషన్ ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, కానీ ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వకండిరా. బతుకున్నంతకాలం వీళ్ళు అలానే ఉండి కుళ్ళి కుంగి కృషించి నశించి చావాలి వీళ్ళు అన్నాడు ఆనంద్. మొట్టమొదటిసారి ఆనంద్ కూడా అలా మాట్లాడటం చూసిన సునీత వెనక్కి వెళ్ళి నుంచునేసరికి అక్కడే ఉన్న గుమస్తా ఇటు రండి మీరు అని రమణని కమలని పిలిస్తే, మీరు కాదులే ఆగండి రే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరేం చెప్తే మేము అదే చేస్తాం బాబు అంటే, నేను చెడ్డోడ్నేం కాదురా, నేను చాలా మంచోడ్నే. నా ఫ్యామిలీని వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళని నేను చేయటం న్యాయమా కాదా అన్నాడు రవీంద్ర. మీరేం చేస్తే అదే న్యాయం బాబు. సరే ఇప్పుడు ఇంతకీ మీకు ట్రైన్లో దొరికింది ఇది అవునా? ఇది మా మరదలేగా? అవును బాబు. దీనికి మీ చచ్చిపోయిన కూతురు సునీత పేరు పెట్టారు అవునా? అవును బాబు. అయితే ఇప్పుడు మీ కూతురు సునీతని సేఫ్గా మా ఇంటి మంచో చెడో తగలబెట్టి అంత్యక్రియలు అయితే అయిపోయినాయి కదా. అయిపోయినాయి బాబు. ఇప్పుడు ఈ పాప హిమ మంచో చెడో వాడు చేసిన తప్పుకేగా పుట్టింది. అవును బాబు. ఇదిగో 2 కోట్ల రూపాయలు చెక్కు తీసుకొని మర్యాదగా నువ్వు, నీ పెళ్ళాం, ఈ పాప,
నీ పెద్ద కూతురు మళ్ళీ కంటికి కనపడకూడదురా నాకు, అసలు ఈ దేశంలోనే ఉండకూడదు. ఇది డిగ్రీ దాకా చదివింది కాబట్టి మర్యాదగా దేశం వదిలి మీరు వెళ్ళిపోవాలి. లేదు కాదు కూడదు అని మీరు మళ్ళీ నాకు కనపడితే ఇక మీరెవరికి కనపడరు అన్నాడు రవీంద్ర. లేదు బాబు, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతున్నాం. అవి కాక మా దగ్గర 4 రాళ్ళు ఉన్నాయ్యా, అవి కూడా తీసుకొని మేము వెళ్ళిపోతాం. మళ్ళీ మీ కళ్ళకు మేము కనపడం. ఎక్కడున్నా నువ్వు బాగుండమ్మా. ఎంతకాలం నీకు అందుకే నేను తల్లి ప్రేమనివ్వలేకపోయాను, ఆయన తండ్రి ప్రేమనివ్వలేకపోయాడు. మా కూతురు సునీత పేరే నీకు పెట్టామమ్మా, నీ పేరు భార్గవి అంట, నీకు ఆ పేరే బాగుంది, కావాలంటే సునీత కొట్టేసి భార్గవి రాయించుకో అని వాళ్ళు జంప్ అయిపోయారు అక్కడి నుంచే. ఇక అప్పుడు ఈలోగా ఆనంద్కి అలాగే రవీంద్రకి ఇద్దరు కొట్టుకున్నారు కాబట్టి అప్పటిదాకా డాక్టర్ని పిలిపించి ఇద్దరికి ఫస్ట్ ఎయిడ్లు చేయించాడు మధుసూదన వర్మ. నాది నేనే చేసుకుంటాను ఇమ్మనమని ఆనంద్ తీసుకుంటే రవీంద్రకు మాత్రం చేయించారు. ఆ తర్వాత సునీతని దగ్గరికి తీసుకుని, నువ్వు సునీతవి కాదమ్మా, నా భార్య, నా మొదటి భార్య పేరు పెట్టుకున్నాను నీకు, భార్గవి దేవి తల్లి నీ పేరు అని ఆయన అక్కుని చేర్చుకుని, నేను నీ తాతయ్యనమ్మా, ఈయన నీ మేనమామ అవుతారు, మావయ్య డిఎన్ఏ చేయిద్దామంటావా? అవసరం లేదు బాబు, గుమస్తా రామనాథం గారు ఫోటో ఇచ్చి అచ్చం వసుధారమ్మలాగానే లేదు, ఆ పుట్టుమచ్చ కూడా అలాగే ఉందగా, ఎడితే ఓసారి నేను చెక్ చేసి చూసుకుంటాను అని ప్రభాకర్ వర్మ తీసి చూసుకుంటే అల్లుడు, అబ్బే లేదు మావయ్య, ఒరే ఆనందు నువ్వెటు జెనెటికల్ డాక్టర్వేగా, ఓసారి డిఎన్ఏ చేసి చూద్దామేంటి నాన్న, నీకు అసలు బుద్ధి ఉందా? లేదంటావా? సరే లేదంటే అన్నావులే, వాళ్ళు కొత్త, మనం ఎందుకు వచ్చాం ఇక్కడ దాకా? ఎందుకు వచ్చాం తాతయ్య చెప్పలేదురా, నువ్వు అంతఃపురానికి వచ్చావన్నాడు. అలాగే తాతయ్య ఇంకో మాట ఏంటంటే, ఇక్కడ మన పెళ్ళుందన్నాడు, ఇక్కడ నా ప్రేమ ఉంది డాడీ. ఎవరు నీ ప్రేమ? ఇదే డాడీ, నువ్వు దీన్ని ఎప్పుడు ప్రేమించావు? ఇది అక్కడికి వచ్చింది డాడీ. ఎప్పుడు వచ్చింది? జరిగిందంతా ప్రభాకర్ వర్మకి చెప్పాడు ఆనంద్. ఎంత కథ జరిగిందా? మరి నాకెందుకు చెప్పలేదు? నువ్వు సరోజ ఆంటీతో బిజీగా ఉంటావని సరోజ పేరు పద్దాకెత్తొద్దు. ఇంతకీ సరోజ ఎవరు అన్నాడు రవీంద్ర. నీకెందుకురా ఎవరైతే నీకెందుకు, నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి, పిల్లబచ్చా ఎదవా, ఎల్లై చూసుకోపో అన్నాడు ప్రభాకర్ వర్మ. అనేసరికి చనిపోయిన వాళ్ళందరికీ రవీంద్ర చేతే అందరికీ పిండ ప్రదానాలు చేయించాల్సినటువంటి దిన కార్యక్రమాలన్నీ మధుసూదన వర్మ పూర్తి చేయించాడు. నువ్వే చెయ్యాలేరా రవీంద్ర ఈ పిండ ప్రదానాలు, ఆనంద్ చేసినా మీ అమ్మమ్మ రాజ్యలక్ష్మి ఆత్మ కూడా శాంతించదులే అన్న తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు తెలుసో తెలియకో నేను నా అనేవాళ్ళు, నాకేమీ కారనుకునే వాళ్ళనే నా వాళ్ళు అనుకునే అమ్మా నాన్నలని, అన్నని, చెల్లని పిలిచాను. కానీ నిన్నే రోజు పిలవలేదు. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, క్షమించన్నయ్యా అని రవీంద్ర ఆనంద్ని కౌగిలించుకొని చేయి చేసుకున్నందుకు క్షమాపణ చెప్పాడు. నిజమే సునీత, నువ్వన్నది కూడా 5 సంవత్సరాల్లో నా మీద కలగని ప్రేమ 3 నెలల్లో నీకు ఆనంద్ అన్నయ్య మీద కలిగిందే. నిజమేనేమో, ప్రేమ డబ్బుని చూసి రాదు, అహాన్ని చూసి రాదు. ప్రేమలో ఎప్పుడో నిజమే, నమ్మకం నిజాయితీనే ఉండాలి. అది లేని ప్రేమ నిలబడదు. తీసేసుకో, ఇది మన మరదలేగా, ఏమైంది? అది నీకోసమే పుట్టిందేమోలే, అందుకే దేవుడు నీ దాకా దాన్ని చేర్చాడేమో, అందుకే దాని బస్సు అక్కడే ఆగిపోయిందేమోలే, అందుకే అది నీ దాకా చేరుకుని నిన్నే మనసంతా నింపుకొని వచ్చిందేమోలే అన్నాడు రవీంద్ర. అనేసరికి ఆనంద్ రవీంద్రతో, అన్నయ్య అన్నావు కాబట్టి చెప్తున్నాను, నీకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని నాకు అర్థమైంది. కానీ ఎంత ఫ్యామిలీ అయినా, అమ్మైనా, నాన్నైనా, అన్నైనా, చెల్లైనా, అక్కైనా, తమ్ముడైనా, మనకంటూ కొన్ని ఫిలాసఫీలు, పాలసీలు ఉండాలిరా. వాటిని ఎవరి కోసం మనం మార్చుకోకూడదు. మన కుటుంబం కోసం మనం తార్చుకోవటం ఏంటి? మన కుటుంబం కోసం మనం తాకట్టు పెట్టుకోవటం ఏంటి? మన కుటుంబం కోసం మనము ఒకళ్ళని బాధ పెట్టడం ఏంటి? ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవటం ఏంటి? వాళ్ళ కోసం నువ్వు ఎవరో ఒక ఆడదానికి నీ శరీరాన్ని తాకట్టు పెట్టేంత దిగజారిపోయావా నువ్వు? మన రక్తాల్లో అలాంటి పనులు చేయాల్సిన కర్మ మనకు పట్టిందంటావా? క్రైములు చేయాల్సిన అవసరం ఏంటి? డాడీ కూడా వ్యాపారం చేస్తున్నాడు. డాడీ చేసే వ్యాపారాల్లో లంచాలు ఇస్తాడనే నచ్చడు డాడీ. సరోజ ఆంటీని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడనే నచ్చడు. ఇంతకీ సరోజ ఆంటీ ఎవరో ఒకట్లేరా? సరోజ టాపిక్ తీసేసి చెప్పు అడిగి నువ్వు
అదేలేరా రవీంద్ర, పాపం డాడీ సరోజ ఆంటీ గురించి ఎత్తితే ఊరుకోళ్లే కానీ తర్వాత ఎటో నీకు తెలుస్తుంది. సరేలే అన్న, అయితే ఒకటి మాత్రం విను. ఏంటో తెలుసా, ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని నిన్ను నువ్వు ఎవరి కోసం తార్చుకొని తాకట్టు పెట్టుకొని తప్పుడు పనులు చేస్తూ వ్యాపారంలో ఎదగాలనుకోకో. నీకొక విషయం చెప్పనా, ధర్మంగా న్యాయంగా కూడా సంపాదించి ఎంతో గొప్ప పేరు సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈయనకి నేను వాటి గురించి చెప్పి అలసిపోయాను. నువ్వైనా మంచి దారిలో నడవరా, క్రైములు చేయటం ఏంట్రా, అంత కర్మేం పట్టిందిరా. వాళ్ళు చేసే మర్డర్లు మాఫీలు చేయటం, వాళ్ళు చేసే మానభంగాలు మాఫీలు చేయటం, ఆ తెలివితేటలన్నీ మంచి పనులకు వాడరా, మంచి దారిలో నడవరా, మంచి అమ్మాయిని చూసి ప్రేమించు, పెళ్లి చేసుకో, నీ జీవితం ఆనందమయం చేసుకో. ఇక నుంచి ఈ అంతఃపురంలో ఉండకు. ఈ వాతావరణమే మనిషిలో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ నింపేస్తుంది తాత, ఇక్కడ ఉండటం కూడా కరెక్ట్ కాదు అన్నాడు ఆనంద్. అనేసరికి ఇక అందరం బయలుదేరదామా అన్నాడు ఆనంద్. అనేపాటికి ఎక్కడికి రా అన్నాడు మధుసూదన వర్మ. ఎక్కడికేంటి, నువ్వు నా తాతవని తెలియనప్పుడే నాతో ఉన్నావు, ఇప్పుడు నా తాతవుగా పద. ఇంకెక్కడికి లేదురా, ఇప్పుడు నేను నీ దగ్గర ఉండక్కర్లా, ఎందుకంటే నువ్వు బంగారానివే. బంగారానికి ఏ తుప్పు అంటది నాన్న, కానీ ఇక్కడ వేర్లతో సహా కొన్ని ఉన్నాయి. ఇక్కడ వాటి పేర్లు రవీంద్రని, ప్రభాకర్ వర్మని ఉన్నాయి. ఆ రెండిటికి కాస్త పుచ్చుపట్టి తుప్పెక్కినాయి. మావయ్య, నాకు కూడా ఎక్కిందా? ఎక్కిందల్లుడు. ఆ తుప్పు పేరు సరోజ. వీడికి రేపొద్దున ఇంకొక తుప్పు ఏదో ఒకటి ఎక్కకుండా ఉండాలి కదా తాత. అందుకే వీళ్ళిద్దరిని నేను బాగు చేసి ఒక దారిలో పెట్టాలంటే నేను రామనాథం ఉండాలే నాన్న. నువ్వు వెళ్ళి నీ పెళ్ళి ఏర్పాట్లవి మీ నాన్నతో నేను చేయించి కబురు పెడతానులే, కానీ నువ్వు వెళ్ళి నీ హాస్పిటల్ పనులవి చూసుకో అనేసరికి, మరి నేను చూడొద్దా హాస్పిటల్ అన్నాడు రవీంద్ర. చూద్దువులేరా, ముందు నీకు ఇక్కడ క్లియర్ చేయాల్సినవి ఉన్నాయని సరేనని చెప్పి అక్కడి నుంచే, ఒరేయ్ ఒక విషయం మాత్రం చెప్తాను, ఎంత ఎదిగినా ఒదిగుండటం అనేది భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప గుణమని గుర్తుపెట్టుకో అని ఆనంద్ అక్కడి నుంచి సునీతని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత మధుసూదన వర్మతో ప్రభాకర్ వర్మ, మావయ్య బిజినెస్లోకి దిగుతావనుకున్నాను. దిగుతాను అల్లుడు, నీవు నుండంగా నేను బిజినెస్ ఎందుకు వదిలేస్తాను? నీకు కొంచెం అడ్డదిడ్డమైనటువంటి కొమ్ములు పెరిగినాయి, అవి కొంచెం కట్ చేసి నిన్ను కూడా దారిలో పెట్టాలి. రేపొద్దున నువ్వు ఇలాగున్నావనుకో వ్యాపారం ఇంకెలా తయారైపోద్దో, వీడిని కూడా తీసుకెళ్ళి దారిలో పెడదాం పద. ఈ అంతఃపురాన్ని ఏమంటా మా నాన్న కట్టించాడో, కానీ ఇది చివరికి ఇలా మిగిలిపోద్దని నేను అనుకోలేదు. ఎందుకు మిగిలిపోద్దు మావయ్య, దీన్ని 5 స్టార్ హోటల్కి డెవలప్మెంట్కి ఇచ్చేద్దాంలే. ఒరే రవి, పద వెళ్దాం అని చెప్పి ప్రభాకర్ వర్మ ఆయన ఉండే ఊరికే మధుసూదన వర్మని అలాగే రవీంద్రని గుమస్తా రామనాథాన్ని తీసుకెళ్ళాక రవీంద్ర చెంప పగలగొట్టి, ఏం కర్మ పట్టి ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నావురా నువ్వు? ఏరా, వాడికి పుట్టాననేది ప్రతిక్షణం నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలా ఏంట్రా? నాకు అర్థం కాలేదు. ఏ అల్లుడు, నువ్వు వీడికి మాత్రం తండ్రివి కాదా? వీడిని మాత్రం పద్ధతిగా పెట్టి ఒక దారి చేయలేవా? మామయ్య పెద్దోడు విన్నాడా? ఒకవేళ వాడు విన్నాడనుకో, ఇప్పటికే నన్ను సరోజ కూతుళ్ళకి నేను డాడీని కాకపోయినా డాడీ అంటున్నాడు, మళ్ళీ వీడికి కూడా డాడీని అనేస్తాడు. మామయ్యో, వాడు అంకుల్ అంటున్నాడుగా, అన్నివ్వు మామయ్య అన్నాడు ప్రభాకర్ వర్మ. ఇంతకీ సరోజ కూతుళ్ళు ఏమయ్యారు అన్నాడు మధుసూదన వర్మ. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మనమేగా మనీ అంతా కూడా డొనేట్ చేసిందే, వెళ్ళిపోయారు ఫారెన్లో. మరి తన్నెందుకు పంపించలేదు అంటే, అప్పుడప్పుడు అవసరమా అల్లుడు నీకు ఇంకా ఈ వయసులో? నువ్వు పంపించేయమంటే పంపించేస్తాను మావయ్య. పంపించేసి క్లియర్ చేసి ఇక నుంచి నువ్వు ఆధ్యాత్మికం వైపు మళ్ళీ అల్లుడు. అలాగే అమ్మాయి జ్ఞాపకాలు ఉన్నాయి కదా నువ్వు బ్రతకటానికి, ఉన్నాయిగా మావయ్య, వాటితో బ్రతుకుతున్నావుగా ఇహ నువ్వు. అలాగే నీకు వ్యాపారం ఉంది కదూ, రవీంద్రన్ డెవలప్ చేయాల్సిన పనులు ఉన్నాయి కదో, వీడికి అలాగే ఆనంద్కి పెళ్లి చేయాలి కదో మనం అన్నట్టు పెద్దోడి పెళ్ళికి ఏర్పాటు ఎందుకు చేయను మావయ్య? బ్రహ్మాండంగా సెట్టింగే ఏంచి చెయ్యొద్దు, ముందు ఉరై నువ్వు పద అని రవీంద్రకి నీట్గా ఫార్మల్ హెయిర్ కట్ చేయించి బియర్డ్లు తీయించి ముందు ఆ రౌడీ లాంటి అవతారాన్ని మార్పించి నీట్గా తీసుకెళ్ళి జిమ్లో జాయిన్ చేసి వ్యాపారంలో మెళకువలు నేర్పి 6 నెలల కాలంలోనే ఒకవైపు
సునీతకి డాక్టర్ ఆనంద్కి అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంటు. ఈలోపు రవీంద్ర బిజినెస్లో డెవలప్ అవటం అయిపోయింది. ఆ తర్వాత మరొక 6 నెలల కల్లా రవీంద్రతో వ్యాపారం పెట్టించటం, అలాగే సునీతకి ఆనంద్కి వివాహం జరిగిపోయింది. ఆ తర్వాత రవీంద్రకి ఒక మంచి అమ్మాయితో పరిచయం, ఆ పరిచయం స్నేహం, ఆ స్నేహం ప్రేమగా మారటం. ఆ అమ్మాయి చాలా చాలా మంచిది. అమ్మాయి పేరు శారద. నిజంగానే చదువుల తల్లి. ఆ పిల్లకి రవీంద్రని మంచి దారిలో పెట్టడం, అలాగే మంచిగా రవీంద్రని ఒక దారిలో నడిపించటం బాగా చేతవ్వు. దాంతో రవీంద్రకి శారదకి వివాహం జరిపించేశాడు మధుసూదన వర్మ. చక్కగా కాపురం పెట్టుకున్నారు రవీంద్ర శారద. ఇప్పుడు రవీంద్ర న్యాయంగా వ్యాపారం చేస్తున్న ఒక మంచి బిజినెస్ మ్యాన్. భార్యాభర్తలిద్దరూ మంచిగా వ్యాపారంలో రాణిస్తున్నారు. ఒకవైపున ఆనంద్ అక్కడ తన హాస్పిటల్ పనుల్లో, తన అసైలం పనుల్లో తను బిజీ. పై ఎత్తున ప్రభాకర్ వర్మ, అలాగే మధుసూదన వర్మ, ఇక రామనాథం గారు మిగతావన్నీ చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ పిల్లల్ని చూస్తూ ఉన్నారు. ఈలోపు సునీత గర్భవతి అయ్యింది. కమల పిల్లలు పుట్టారు, పాప బాబు. ఇటు శారద గర్భవతి అయ్యింది. శారదకు కూడా కమల పిల్లలే పుట్టారు, ఒక పాప ఒక బాబు. ఆనందం, సంతోషం. నేను బతికుండగానే పిల్లల్ని కూడా చూశాను అల్లుడు. నేను తాతనయ్యానంటావా మావయ్య? లేదు, మళ్ళీ సరోజు దగ్గరికి వెళ్ళొస్తానంటావా? మొన్న ఫారిన్ ట్రిప్ వెళ్ళావు, అక్కడికైనా? లేదు మావయ్య, రవిగాడిని అడుగు, నేను దుబాయే వెళ్ళాను. ఏం చేసి వచ్చా? ఏం చేయలేదు మావయ్య, బిజినెస్ డీలేగా మాట్లాడొచ్చా. నేరా రవి? లేదులే తాత, ఏమీ చేయలేదు. నిజంగా బిజినెస్ డీల్కే వచ్చారు అంకుల్, అంతే. నువ్వు అంతవరకే ఉండాలి, అంతకు మించి వెళ్ళకూడదు అల్లుడు. నా గురించి నీకు తెలుసుగా. లేదు మావయ్య, అప్పుడు కూడా సావిత్రి ఇలాగే చెప్పుంటే నేను దారిలో ఉండనా మావయ్య? అది చచ్చిపోవాలా చెప్పు, సూసైడ్ చేసుకొని. నన్ను రమ్మనమని ఒక్క ఫోన్ చేస్తే నేను వచ్చి దాని పాదాల దగ్గర వాలేవాడిని కాదంటావా? నేను లేనుగా అల్లుడు, లేకపోయేపాటికి అమ్మాయిని డిప్రెషన్లోంచి సప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయావు నువ్వు. అదే నేనుంటే ఆ డిప్రెషన్ సప్రెషన్ నీకే తెప్పించేవాడిని అన్నాడు మధుసూదన వర్మ. అంతేలే మావయ్య, కూతురు పోయి అల్లుడు ఒంటరివాడయ్యాక జోకులేస్తూ ఉంటావు నువ్వు అన్నాక, మావయ్య ఒక విషయం చెప్పాలి నీతో అన్నాడు ప్రభాకర్ వర్మ. ఏంటల్లుడు అంటే, ఆనంద్ ఫోన్ చేశాడు ఇందాక. ఏంటంట? ఏం లేదు, వాళ్ళిద్దరూ ఇన్నాళ్ల తర్వాత కోలుకున్నారంట. ఎవరిద్దరో? అదే ఆ భానుమూర్తిగాడు, వాడి పెళ్ళాం విమల కోలుకుంటే పూర్తిగా మతిస్థిమితం కోల్పోయారంట. అయితే మన అసైలంలోనే లోపల ఒక చీకటి గుహ లాంటి ఒక రహస్యమైనటువంటి గది ఉంటుంది. ఆ గదిలో వాళ్ళిద్దరినీ గొలుసులేసి కట్టేసి, ఆ గదికి ఒకే ఒక్క కిటికీ ఉంటుంది. అందులో నుంచి మాత్రమే సూర్యరశ్మి వెలుతురు వస్తుంది. ఆ గదిలో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకుండా పొద్దున సాయంత్రం ఫుడ్ పెట్టమని చెప్పాడంట ఆనంద్. లైఫ్ టైం వాళ్ళని అక్కడే ఉంచమని చెప్పాడంట. ఎవరొచ్చినా సరే వాళ్ళు బయటికి ఉన్నారని కూడా తెలియదంట. అసైలంలోకి చాలామంది వస్తూ ఉంటారు కదా మావయ్య, కాబట్టి వాళ్ళని అక్కడ నిర్బంధం చేశాననే విషయం మీకు తెలియపరచమన్నాడన్నాడు ప్రభాకర్ వర్మ. మంచిదే, ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకున్న వాళ్ళకి అది చాలా చిన్న శిక్షలే అల్లుడు. చూసావా, వాడి కడుపును పుట్టిన వాడి కొడుకు, వాడి కూతురు నిజాలు తెలిసి కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నారేమో, జైలు శిక్ష అనుభవించడానికి ఉరిశిక్షకు కూడా సిద్ధపడ్డారు తప్ప వాడి కూతురు, అల్లుడు, వాడి కొడుకు మాత్రం నిజాలు ఒప్పుకోలేదు. చూసావా అల్లుడు, ఎక్కడికి పోతాయి విషబుద్ధులు? ఎక్కడి నుంచి పుట్టామో ఆ లక్షణాలు మాత్రం పోగొట్టుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడాను అన్నాడు మధుసూదన వర్మ. అంతేగా మావయ్య మరి అన్న తర్వాత, నా మనవాళ్ళు బాగుపడ్డారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉంటున్నారు. ఏ శత్రువులు బిజినెస్లో రాకుండా చూసుకో అల్లుడు. ఎవరు ఎలా వస్తారో మన జీవితాల్లోకి తెలియదు, ఎవరు ఏ సుడిగుండాలు నింపుతారో తెలియదు. అంతఃపురం ఒకప్పుడు చాలా అద్భుతమైన నిర్మాణం అని గర్వపడ్డాడు నా తండ్రి. ఆ తర్వాత చివరికి అది ఈ రోజున నా వాళ్ళందరికీ సమాధుల్ని కట్టుకోవటానికి మిగిలిపోయిన శ్మశానంలాగా అయిపోయింది. కానీ ఇక మీదట మాత్రం పిల్లలు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి. నేనున్నా పోయినా అల్లుడు, నా తర్వాత నువ్వే వెళ్ళని చూసుకోవాలి. ఆ తర్వాత ఒరేయ్ ఆనంద్ను కూడా పిలిపించి, రవి, ఆనంద్ ఏమంటా వెళ్ళిపోయాడు, మానస్ నిన్నొదిలి వెళ్ళిపోయాడు, కానీ మళ్ళీ
రవీంద్ర నీ జీవితంలోకి వచ్చాడో. రవీంద్ర, నువ్వు కోపం ఆవేశం తగ్గించుకోవాలి. ఆనందలాగా ప్రశాంతంగా ఉండి ఆలోచించడం నేర్చుకోవాలి. ఆలోచనతో ఉన్నవాడు యోగి జ్ఞాని అవుతాడురా. తొందరపాటుతో ఉన్నవాడు ఎప్పటికైనా దెబ్బతింటాడు. శారద లేకపోతే తొందరపాటుతో నువ్వు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి భయం వేస్తున్నాయి నాకు. ఇక సునీత విషయం అంటావా, అది అమాయకురాలు. దాని గురించి ఎవరూ ఏమీ మాట్లాడటానికి కూడా లేదు. కాబట్టి మీరు అన్యోన్యంగా ఉండండి. మేమున్నా లేకపోయినా ఎక్కడికి వెళ్తారు మీరు అన్నాడు ఆనంద్. అలా కాదు నాన్న, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నువ్వు చాలా హెల్దీ తాతయ్య. నువ్వెక్కడికి వెళ్ళవు మమ్మల్ని వదిలే. నాన్నకి ఇప్పుడప్పుడే షుగరు బీపీ లాంటివి కూడా ఏమీ లేవులే, కానీ కాస్త సరోజ ఆంటీ గాలే అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి. ఈ మధ్య అది లేదని లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. నేను చెప్పానేంట్రా ఆనందు నీకు, ఎప్పుడు చూసినా దాన్ని నన్ను కలిపందు నువ్వు మాట్లాడో. ఏ మెమ్మతో మాట్లాడొచ్చుగా నువ్వు నన్ను కలిపి, అది నువ్వు నాకు మిగిల్చావా డాడీ. ఇహ నుంచే నువ్వు నన్ను ప్రభాకర వర్మ సావిత్రి ప్రభాకర వర్మ అని మాత్రమే మాట్లాడాలి నువ్వు అని ప్రభాకర వర్మ అక్కడి నుంచి వెళ్ళిపోతే, మీ నాన్నకి ఈ మధ్య కాస్త సిగ్గొచ్చింది లేరా, దారిలో పడ్డాడు, సిగ్గుపడుతున్నాడు, పదే పదే సరోజ గురించంట, ఎత్తపాకండి అనేసి పకపక నవ్వుతూ ఆ నవ్వుల మధ్య ఈ అంతఃపురం మొత్తానికి సంతోషాలతో ఆనందాలతో ఎన్నో మిస్టరీలతో ఉన్నటువంటి ఆ అంతఃపురం కథ కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.